ఆగస్టు నెలలో ప్రారంభించబడిన మా శ్రీదత్త సాంస్కృతిక సంస్థ మీ అందరి ఆదరాభిమానాలతో ఈవేళ 12వ వార్షికోత్సవంలో అడుగుపెట్టింది. 2011 నుంచి శ్రీ కామరాజుగడ్డ రమణ గారు అధ్యక్షులుగా, శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్త రమణ గారు ప్రధాన కార్యదర్శిగా శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ద్వారా పలు సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. వీరిరువురు గత ఏడాది 2021 నుంచి వాసవదత్త రమణ ఛానల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ 100 కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఎన్నో కథలు, నవలలు, బాలల కథలు, మోటివేషనల్ టాక్స్, వీరి సంస్థ చేసిన పలు సాంస్కృతిక వీడియోలు, శ్రీ ఎన్వి రామారావు గారి పరిచయాలు అన్నీ ఈ ఛానల్లో ఉన్నాయి. శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్త రమణ తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్గా అబ్కారీ భవన్, నాంపల్లి, హైదరాబాద్లో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. టీవీ పరిచయకర్తగా, రచయిత్రిగా శ్రీమతి వాసవదత్త రమణ గారు సుప్రసిద్ధులు. వీరు రాసిన 150కు పైగా కథలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వాటితో పాటు 2 ధారావాహికలు, తమిళ అనువాద కథ, ఒక ఆంగ్ల అనువాద కథల సంపుటి, ట్రిబ్యూట్తో సహా 8 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వివిధ కథల పోటీలలో ప్రముఖుల పత్రికల నుంచి పలు బహుమతులు అందుకున్నారు. ఒంటరి నక్షత్రం, వెలుగు రేఖలు, స్వాగతం, అంతరాలు, పాశం కథా సంకలనాలను, సంధ్యారాగం, లక్ష్యం నవలలను వెలువరించారు. కనువిప్పు, కలిసిన మనసులు నాటకాలు దూరదర్శన్లో 1 అవర్ ప్లేగా ప్రసారమయ్యాయి. 35 ఏళ్లకు పైగా టీవీ పరిచయకర్తగా వందలాది సాహిత్య కార్యక్రమాలు, సాహితీ ప్రముఖులపై డాక్యుమెంటరీలు, ముఖాముఖి లైవ్ కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. 40 ఏళ్లుగా అనేక రేడియో నాటకాలలో పాల్గొన్నారు. శ్రీమతి వాసవదత్త గారు రాసిన పలు కథానికలు, నాటకాలు, హాస్యనాటికలు, రూపకాలు, బాలల కథలు, బాలల నాటికలు రేడియోలో ప్రసారమయ్యాయి. వీరి రచనలపై ముఖ్యమైన విషయం ఇదే. వీరి రచనలపై నాగార్జున యూనివర్సిటీలో PhD పరిశోధన జరిగి శ్రీమతి వాసవదత్త రమణ సాహిత్యానుశీలన అనే అంశంపై డాక్టరేట్ ప్రదానం చేయబడింది. ఇది నిజంగా ఆవిడని మనమంతా అభినందించదగ్గ విషయం. ఒక వ్యక్తి డాక్టరేట్ సంపాదించడం గొప్ప విషయమే, కానీ తన మీదనే ఇతరులు PhD పరిశోధన చేసి డాక్టరేట్ చేయడం ఎన్నో రెట్లు గొప్పది. అటువంటి విశిష్టమైన రచయిత్రి మన వాసవదత్త గారు. ఇంకొక విషయం చెప్పేసి నేను తర్వాతి అంశంలోకి వెళ్తాను. సచ్చిదానంద పీఠం నుంచి వాసవదత్త గారు ఉగాది పురస్కారం, లేఖిని సంస్థ నుంచి యద్దనపూడి సులోచనారాణి స్మారక పురస్కారం, YSR సంస్థ వారు ఉత్తమ రచయిత్రి పురస్కారంతో పాటు రచనా శిల్పి బిరుదును కూడా అందుకున్నారు. ప్రతి ఏటా వివిధ రంగాలలోని ప్రముఖులకు ఈరోజు అందిస్తున్నట్లుగా పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. మరి స్వాగత గీతంతో, భక్తి గీతంతో కార్యక్రమాన్ని మొదలు పెడదాము. ఒక్క క్షణంలో
ఓంకార రూపిణి ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి శరీరార్ధదేహిని సకలార్ధవాహిని భక్తాభాగిని దహరాభ్యదేహిని శరీరార్ధదేహిని సకలార్ధవాహిని భక్తాభాగిని దహరావ్యదేహిని ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలాదితోషణ మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలాదితోషణ కాశికా కామాక్షి మాధురి మీనాక్షి కాశికా కామాక్షి మాధురి మీనాక్షి మము బ్రోవవె తల్లి అనురాగ శ్రీవల్లి ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి ప్రకృతి స్వరూపిణి ముందుగా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులను నేను ఇప్పుడు వేదికపైకి ఆహ్వానిస్తాను. అన్నిటికన్నా ముందుగా శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు అయినటువంటి కామరాజుగడ్డ రమణ గారిని వేదికపైకి వచ్చి ఈనాటి అతిథుల్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రమణ గారు ఈ సంస్థ అధ్యక్షులు. మరి అలాగే ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వారు అక్కడ సూపర్వైజ్ చేయాలి కాబట్టి అక్కడే ఉంటారు. ఇక ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు పద్మశ్రీ బిరుదాంకితులు అయినటువంటి ఆచార్య కొలకలూరి ఐనాక్ గారికి నమస్కరిస్తూ మీ కర్తాళంతో వారిని వేదికపై ఆసీనులు కావాల్సిందిగా రమణ గారు వారిని ఆసీనులు చేయవలసిందిగా కోరుతున్నాను. ఆచార్య కొలకలూరి ఐనాక్ గారు ఈనాటి మన ముఖ్య అతిథి.
అందరూ వచ్చారా? ఓకే. తర్వాత ఈనాటి సభాధ్యక్షులుగా ఉంటున్నారు డాక్టర్ సత్యవోలు సుందర సాయి గారు, ప్రముఖ రచయిత. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ సత్యవోలు సుందర సాయి గారు. ఇక ఈనాటి కార్యక్రమంలో ఈ హాలును మనకు ఉచితంగా అందజేస్తూ ఎన్నో ఏళ్ళుగా మహాకళాసేవ చేస్తున్నటువంటి కళా జనార్దనమూర్తి గారు, త్యాగరాయ గారి సభాధ్యక్షులు, ఏ సమయంలో వస్తారు, వారిని కూడా స్వాగతం పలుకుతున్నాము. ఇక ఈనాటి పురస్కార గ్రహీతలు ఏం చెప్పాలి ఆయన గురించి? అంతర్జాతీయ పౌరాణిక నటులు, అంతర్జాతీయ ఆ స్థాయి వారిది. రంగస్థలం, టీవీ, రేడియో, పద్యము అంటే గుమ్మడి గోపాలకృష్ణ అని ఒక స్టాంప్ వేసినటువంటి మహానటుడు, కృష్ణ పాత్రధారి. అలాగే హరిశ్చంద్ర, శ్రీనాథుడు, అభినవ శ్రీనాథుడు, అభినవ కృష్ణుడు అయినటువంటి గోపాలకృష్ణ గారిని గట్టిగా చప్పట్లతోటి వేదికపై ఆచరణ కావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఈనాటి మరొక పురస్కార గ్రహీత, ఆయన కూడా తక్కువ వారేం కాదండి. ఆయన ఈరోజు ఎంవి రామారావు మరియు శ్రీమతి మాల్యాల హేమావతి కళా పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఆయన ఎవరంటే డాక్టర్ లంక లక్ష్మీనారాయణ గారు, ప్రముఖ రంగస్థల టీవీ నటులు. అది అందరికీ తెలిసిన విషయం. అయితే మరి యువ కళావాహిని సారథ్య పగ్గాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ కళాకారులకు ఇంకా దగ్గరైపోయినటువంటి వ్యక్తి మన లంకా లక్ష్మీనారాయణ గారు. వారికి స్వాగతం వేదికపైకి. ఇక శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల, ప్రముఖ రచయిత్రి, ఆవిడ మరొక పురస్కార గ్రహీత. వారు వస్తున్నారు. వారికి వేదికపైకి స్వాగతం. అలాగే మరొక పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత శ్రీ నాళేశ్వరం శంకరం గారు. వారికి నమస్కరిస్తూ వారిని వేదికపై ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్న పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా, మొదటి జ్యోతిని ముఖ్య అతిథి అయినటువంటి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాగ గారు ప్రథమ దివ్యని వెలిగిస్తారు. అటు తరువాత రెండవ దివ్యని మన గుమ్మడి గోపాలకృష్ణ గారు, మిగిలిన దివ్యలను ఇతర పురస్కార గ్రహీతలు, అతిథులు వెలిగిస్తారు. కీర్తిశేషుడు శ్రీ ఎన్వి రామారావు గారు 60 ఏళ్లుగా రంగస్థల దర్శకుడుగా, నటుడిగా, నాటక ప్రయోక్తగా, నాటక రచయితగా, న్యాయ నిర్ణేతగా కళామతల్లి సేవల్లో నాటక రంగానికి అంకితమైన ప్రతిభాశాలి. 100కు పైగా నాటకాలు, 100కు పైగా నాటికలు, 100కు పైగా సినిమాలు, 45 ఏళ్ళు రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా, 30 ఏళ్ళు పైగా దూరదర్శన్లో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా, మొత్తం మీద 1000 నాటకాలు, నాటికలు రంగస్థలంలో ప్రదర్శించి ఎన్నెన్నో పురస్కారాలు పొందిన విశిష్ట నటులు. వీరి జన్మస్థలం మల్లాం, పిఠాపురం మండలము, తూర్పుగోదావరి జిల్లా అయిన తన 18వ ఏట ఉద్యోగరీత్యా హైదరాబాదు చేరి స్థిర నివాసం ఏర్పరచుకొని ఎలక్ట్రిసిటీ బోర్డులో డీఈగా పనిచేసి కడవరకు తన నాటకరంగ ప్రస్థానాన్ని కొనసాగించారు. వీరి తల్లిదండ్రులు మాల్యాల దత్తమ్మ గారు, మాల్యాల వియ్యరాజు గారు. స్వాతంత్ర సమరయోధులు, పౌరాణిక రంగస్థల సినీ నటులు. మరి ఆయన చేసినటువంటి మహాసేవకు గుర్తింపుగానే 12 ఏళ్లుగా వారి అమ్మాయి అయినటువంటి వాసదత్త గారు పురస్కారాలు ఇస్తున్నారు. ముఖ్యంగా 2 విషయాలు, ఒక్క విషయం, చాలా పెద్ద విషయం ఎంవి రామారావు గారి గురించి చెప్పాలి. ఏమిటి అంటే, ఆయన మంచి విగ్రహమే కాకుండా మంచి గంభీరమైన గళం ఉండడం వల్ల ఢిల్లీలో కరుణించని దేవతలు అనే నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ఆయన నటన చూసి పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా కూడా ఆయనను ఆంధ్ర పృథ్వీరాజ్ అని పొగడటమే కాదు, భుజాల మీద ఎక్కించుకొని ఆ ఆడిటోరియం చుట్టూ తిప్పి ఘనంగా ఊరేగించారట. అది పతాకం, ఆయన యొక్క ప్రతిభకు నిదర్శనమది. అటువంటి వ్యక్తి కాబట్టే ఆయన పేరిట ఈ పురస్కారాలు అందించడం జరుగుతుంది. నిజంగా వాసవదత్త గారు అటువంటి ఒక మహానుభావుడి వల్ల ఇతరులకు స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగిస్తున్నారు. వాసవదత్త గారు, నిజంగా మీరు ఎంతో గొప్ప మంచి పని చేస్తున్నారు, నేను కూడా అలా ఎదగాలి అనేటటువంటి ఒక తపన,
ఒక స్ఫూర్తి కలుగుతుంది ఎంవి రామారావు గారి యొక్క కళా ప్రస్థానాన్ని చూసిన వాళ్ళకి, చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి. ఇక ఇందాక నేను ఆహ్వానించాను, దారిలో ఉన్నారని చెప్పాను. ఇప్పుడు ప్రముఖ రచయిత్రి అయినటువంటి ఈనాటి మరొక పురస్కార గ్రహీతనటువంటి శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారికి నమస్కరిస్తూ, అమ్మా రండి రండి, వేదికపై ఆశీనుడు కండి. ఈరోజు మీరు 2020కి సంబంధించినటువంటి పురస్కారాన్ని అందుకోబోతున్నారు. వీరంతా మనకు స్ఫూర్తిమంతులు. వీరిని చూసి మనం ఈ తరం, ఇంకా మేము కూడా మధ్యతరం మేము కూడా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాము. వీళ్ళందరినీ చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా ఎన్నైనా చేయొచ్చు అని ఇలాంటి వాళ్ళని చూస్తే మాకు తెలుస్తూ ఉంటుంది. మరి తరువాతి ముందు ఈ కార్యక్రమం గురించి 2 మాటలు చెప్తారు వాసవ్ దత్త గారు, ప్రధాన కార్యదర్శి సంస్థకు. వాసవ్ దత్త గారు. సభకు నమస్కారం. విచ్చేసిన పెద్దలకు, కళా స్రష్టులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ, శ్రీదత్త సాంస్కృతిక సంస్థ మీకు సాదర ఆహ్వానాన్ని పలుకుతోంది. ముందుగా మీరు ఇటువంటి వేదిక, ఇన్ని రంగాలలో నిష్ణాతులైన, ఇంత కళల పట్ల కృషి చేసిన ఇంతమంది నిష్ణాతుల మధ్య మనం ఇవాళ ఈ సభ జరుపుకోవడం అతి విశేషమైన విషయం. అందుకని ఆఖరిని కాదు, ముందుగా మన చప్పట్లతోనే ఈ సభను మనం ప్రారంభిద్దాం. మా నాన్నగారి విషయం, ఒక విషయం చెప్తాను. ఎంవి రామారావు గారు, వారి గురించి ముందు మీరు అన్నీ విన్నారు. మా చిన్నతనాల్లో మమ్మల్ని ఆల్ ఇండియా రేడియోకి తీసుకెళ్లారు. మేము బాలానంద నుంచి వెళుతూనే ఉన్నాం. తర్వాత యువవాణి ప్రోగ్రామ్స్ ఎన్ని చేసినా కూడా ఒక్కనాడు కూడా తీసుకెళ్ళి వీళ్ళు చేస్తారు అని చెప్పి వీళ్ళు పరిచయం చేయలేదు. అలాగే మేము దూరదర్శన్కి వెళ్ళాం, న్యూస్కి వెళ్ళాను, మామూలు ఇతర కార్యక్రమాలకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్రడక్షన్ లేదు. రామారావు గారు అమ్మాయిగా నాకు తెలుసు, కానీ ఆయన వచ్చి ఎవరిని ఇంట్రడ్యూస్ చేసింది లేదు. అలాంటి విషయం ఎందుకు చెప్తున్నానంటే, అందరూ కూడా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు. అదే లెవెల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కూర్చుని వేదికను అలంకరించిన అందరు పెద్దలు కూడా అదే లెవెల్. ఆ లెవెల్ నుంచి ఒక బెంచ్ మార్క్, ఒక ల్యాండ్ మార్క్, ఒక హైట్, స్కై హైట్ మార్క్ క్రియేట్ చేసిన పెద్దవాళ్ళు వీళ్ళందరూ. వివిధ రంగాలు, ఒకళ్ళు రచన కావచ్చు, ఒకళ్ళు కళారంగం కావచ్చు. సుందర్ సాయి గారు ఎన్నో వేల ప్రోగ్రాములు చేశారు దూరదర్శన్లో. అలాగే పద్మశ్రీ కొల్కులూరి ఆచార్య మేనాగ్ గారి గురించి మనం ఏమంటారు, పరిచయం అక్కర్లేని పేరు వారిది. అటువంటి వారి గురించి నేను ఏం మాట్లాడినా కూడా చాలా చిన్న చుక్కలాగే కనపడుతుంది మీకు ఎంత మాట్లాడినా కూడాను. అటువంటి వ్యక్తులు ఎంతో కష్టపడి, ఎంతో కృషి చేసి వీళ్ళందరూ అన్ని రకాల వాళ్ళ రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. అందుకే ఇవాళ మంది సన్మానం సభ కాదు, ఇది స్ఫూర్తి సభ. ఒక స్ఫూర్తి వీళ్ళందరి నుంచి మనం వివిధ రంగాల నుంచి మనం తీసుకుని మనం ముందుకు కొనసాగుతున్నాం. ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య పద్మశ్రీ కొల్కులూరి నాగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్షుల వారికి, పేరు పేరున ఈ నట శ్రేష్ఠులకి, రచయితలకి, రచయిత్రికి అందరికీ కూడా వారు సాధించిన విజయాలకి ఒక స్ఫూర్తిగా తీసుకుని మనందరం ముందుకు సాగాలని. మా శ్రీదత్త సంస్థ 12వ వార్షికోత్సవం జరుగుతోంది ఇవాళ. ఈ సంస్థ వార్షికోత్సవం మీ అందరి ఆదరాభిమానాలతో ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లైవ్ అనుకుంటా. దత్త సాంస్కృతిక సంస్థ అంటే ఇన్నేళ్లుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తుంది నాకు తెలుసు. తర్వాత ఒక సభకి లాస్ట్ టైం చిట్టిబాబు గారికి అవార్డు ఇచ్చినప్పుడు నేను కూడా అటెండ్ అయినట్టు గుర్తు నాకు. అయితే ఏంటంటే ఇలాంటి సభలు చాలామంది చూస్తూ ఉంటారు లైవ్లో చూస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా దాంట్లో యువకులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. కొన్ని విషయాలు మటుకు ఈ పెద్దల నుంచి, అంటే పెద్దల ఏదైతే
వాళ్ళ జీవిత విధానాలు లేకపోతే వాళ్ళలో ఉండే మెరిట్స్ కొన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ రామారావు గారి గురించి, ఎందుకంటే ఆయన పేరు మీద సభ పెడుతున్నారు అంటే నిజంగా నేను వాళ్ళ అమ్మాయిని చాలా అప్రిషియేట్ చేస్తాను, వాళ్ళ అల్లుడు గారిని కూడా. ఎందుకంటే తల్లిదండ్రుల్ని అసలు మామూలుగా చూసేటువంటి పరిస్థితి లేని స్థితి ఉంది అని అనేక రకాలైనటువంటి విమర్శలు, అనేక రకాలమైనటువంటివన్నీ చూస్తున్నాం మనం ఈ కాలంలో. కానీ తాతని, బామ్మని, తల్లిదండ్రుల్ని గుర్తుపెట్టుకుని ఆయన కృషిని ఇప్పుడు లైవ్ ద్వారా కానీ ఇలాగా తెలియపరిచేటువంటి విధానం అలవరుచుకున్నటువంటి మీకు నిజంగా నా కృతజ్ఞతలు. నిజంగా మీ తల్లిదండ్రులు అదృష్టం చేసుకున్నారని భావించాలి ఒక రకంగా. తర్వాత రామారావు గారి గురించి వచ్చినప్పుడు ఆయన 1000 నాటకాలు వేశారు, మాలపల్లి వేశారు, ఇవన్నీ పక్కన పెడితే అదంతా నటులు కాబట్టి ఆయన చేశారు. నటులందరూ కూడా ఒకసారి నటనలోకి వెళ్ళిన తర్వాత శివస్వరూపులే. నేను ప్రతి నటుడిని కూడా శివస్వరూపం, ఎందుకంటే నటన శివస్వరూపం కాబట్టి ప్రతి నటుల్లోనూ నేను శివస్వరూపం చూశాను. అనేక వందల వేల డ్రామాలు చేసినప్పుడు కూడా చిన్న నటుడు పెద్ద నటుడు అనే డిఫరెన్స్ లేకుండా ప్రతి నటుల్లో శివస్వరూపం ఉండటం బట్టి ఆ కదలికలు ఉంటాయనేటువంటి థీరీని నమ్మాను. అలాంటి థీరీని నమ్మటానికి కారణం ఏంటంటే రామారావు గారితో నాకు పరిచయం ఉంది. ఆయన డ్రామాలు వేయటానికి వచ్చేవారు. నేను గోవింద్ చౌదరి అని ఒక ఆయన ఉండేవారు, డ్రామా ప్రొడ్యూసరు. ఆయన దగ్గర కొత్తలో నేను పనిచేసా పాత స్టూడియోలో. అప్పటి నుంచి వచ్చేవారు. వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడినప్పుడు చాలా చక్కగా ఉండేవారు. రావయ్య టీ తాగుదామని, అంటే నేను చాలా చిన్న వయసులో రావయ్య టీ తాగుదామని ఎవరు అంతా అనేవారు. ఒక్కసారి ఆ సెట్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్కి వెళ్ళిన తర్వాత ప్యానెల్ మీద కూర్చొని చూస్తూ ఉంటే ఇప్పుడు ఈయనైనా మనతో మాట్లాడినటువంటి నటుడు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేదన్నమాట. అంటే మానవతా దృక్పథం అనేటువంటిది, తర్వాత ప్రతి వ్యక్తిలోంచి మనం ఒక్కొక్క సుగుణం తీసుకోవాలి అనేటువంటి ఒక లక్షణం ఉన్నటువంటి నటులు వాళ్ళు. అంచేతనే అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ప్రతి కదలికలో ప్రతి వాళ్ళలో ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తారు, చేసి వాళ్ళ క్యారెక్టర్ వచ్చినప్పుడు దాంట్లో చూపిస్తారు. అలాంటి అబ్జర్వేషన్ ఉన్నటువంటి నటులైన తర్వాత ఆయనతో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే మానవత్వం, అంటే మనిషిని మనిషిగా చూసి ఆ మనిషిలో ఉండేటువంటి కదలికలు, భావాలు నోటీస్ చేయగలిగినటువంటి ఒక మహోన్నత మానవతా నటులైన అది మటుకు చెప్పగలుగుతాను. తర్వాత సేమ్ అంటే నటుల్లో ఎలా ఉంటుందంటే మా అభినవ కృష్ణులు అంటే సినిమాల్లో రామారావు గారు అయితే నాటకాల మీద రంగస్థలం మీద ఆయన గుమ్మడి గోపాలకృష్ణ గారే. అక్కడ ఆయన చూస్తాం, ఇక్కడ ఈయన చూస్తాం, అంతే తేడా. ఎందుకంటే ఏదైతే పద్యం ఉందో, పద్య సాహిత్యం ఉందో లేకపోతే పద్య పఠనం ఏది ఉందో ఈ పద్య నాటకాలకి పెద్ద బాల శిక్ష. ఆయన దగ్గర వరవని నేర్చుకోవాలి, అది మటుకు కరెక్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్ని అంతర్జాతీయ వేదికల్లో ఆయన వేసిన తర్వాత మా సప్తగిరి ఛానల్కి కూడా ఆయన శ్రీకృష్ణుడి పాత్ర ఏకపాత్ర నేను చేశారు. అది తర్వాత ఏంటంటే ప్రతి ఏదైనా మొదలైందంటే ఎక్కడో ఒక రూపంలో ఈయన కృష్ణుడి కింద కనిపించటం ఖాయం అన్నమాట. అది అంత చేసిన అంత అంతర్జాతీయంగా ఎక్కడ అన్ని దేశాల్లోనూ ఇంచుమించు అన్ని దేశాలు తానాగిన అన్నీ అయిపోయాయి, అన్నిటిలోనూ కృష్ణుడే ఆయన. అంత ఉన్నా కూడా నా మిత్రుడు ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఆయన్ని ఒక ఛానల్కి. ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈయన చెప్పిన మాట ఇక్కడ ఉందండి. ఏంటంటే ఈయన ఫస్ట్ ఎవరు ఇంటర్వ్యూ చేసినా, నేనే కాదు ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఏ ఛానల్ వాళ్ళు చేసినా ఫస్ట్ అడిగేది ఒక పద్యంతో ప్రారంభించండి అంటారు. అది ఏబిఎన్ వాళ్ళు చేసినా ఇంకోళ్ళు చేసినా ఎవరు చేసినా ఫస్ట్ పద్యంతో అంటారు. ఎందుకంటే ఈయన పద్యం మీద ఉండేటువంటి అభిమానం. తర్వాత ఇంకోటి ఆ మాటల్లో ఏమంటే పద్యంతో స్టార్ట్ మీరు కూడా పద్యమా ఎందుకు అని అడిగారు. అని అడిగితే అది కాదండి గుమ్మడి గోపాలకృష్ణ గారు అంటే పద్యమే కదా అని. అంటే పద్యము గుమ్మడి గోపాలకృష్ణ అంటే రెండు మిక్స్ అన్నమాట. అక్కడ ఏమైంది, ఈయన హార్మోని వాయిస్తూ అది తెలుగు అదేలే అన్న తెలుగు అది దేశ భాషలందు తెలుగు లెస్స
శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద పద్యం ఆలపించి చేశారు. అదంతా బాగానే ఉంది, ఇంటర్వ్యూ అదంతా. ఒక మాట మటుకు ఇక్కడ ఉంది. అది ఏంటంటే, ఎంతైనా అండి, ఎంత పెద్ద అయినా, ఎన్ని సాధించినా, ఎంత ఎన్ని అవార్డులు ఏమొచ్చినా, లాస్ట్ వరకు మనిషి విద్యార్థే, ఆఖరి క్షణం వరకు కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి అని చెప్పినటువంటి, అంటే ఒక చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రాస్డ్ ఆల్ ద ఏరియాస్. ఎందుకంటే కృష్ణుడి కింద కళ్ళు మూసుకుంటే రామారావు కనిపిస్తాడు సినిమాల్లో, ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఈయన కనిపిస్తాడు. నటులందరికీ కూడా రంగస్థలంలో ఆయన అంతటి ఖ్యాతిని సంపాదించారు. ఎవరు ఏమనుకున్నా ఇందులో ఫ్యాక్ట్. ఎందుకంటే మేమే సప్తగిరి దాంట్లో ఏం పెట్టాలంటే గుమ్మడి గోపాలకృష్ణ గారు శ్రీకృష్ణ కింద రావాలని. అలాంటి వ్యక్తి ఆయన, అంటే వ్యక్తిత్వం లాస్ట్ వరకు నేర్చుకుంటూనే ఉండాలండి. నేర్చుకుంటూ, ఇప్పుడు నేను సంగీతం నేర్చుకుంటున్నా ఈ వయసులో. ఈ వయసుకి దీనికి సంబంధం ఏముందండి? ఏ వయసులోనే ఏదైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవటమే కదా అని చెప్తే, అతను తర్వాత వచ్చి ఎక్కడో కలిసాం మేము, ప్రెస్ క్లబ్లోనే ఎక్కడో కలిసినప్పుడు ఇలా అయింది అది ఇదేని ఏదో చెప్తే, మరి ఆ పాయింట్ హైలైట్ చేయాలి కదా అన్న. అదే చేసామండి. అంటే ఒక నటుడిలో ఉండేటువంటి నేర్చుకోవాలనే తపన. గుమ్మడి గోపాలకృష్ణ గారిని ఈ రోజున అడిగితే ఆయన ఫస్ట్ టైం కృష్ణుడు వేసిన దానికి 100వ టైం వేసిన దానికి 1000వ టైం వేసిన దానికి చాలా డెవలప్మెంట్ ఉంటుంది. అది అంటే ఏంటంటే నేర్చుకోవటం. అలాంటి ఇంప్రూవ్మెంట్ చేసేటువంటి మహానటులు మన ఆంధ్రదేశంలో చాలామంది ఉన్నారు. అందులో పౌరాణికాల్లో రాణించాలి అంటే ఏమవుతుంది అన్నది నాలాంటి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక డ్రామా చేస్తేనే వాడికి క్యారెక్టర్ ఇవ్వద్దు, వీడికి క్యారెక్టర్ ఇవ్వద్దు చెప్పేవాళ్ళు ఎక్కువ. క్యారెక్టర్ ఇవ్వమని చెప్పేవాడి కంటే ఇవ్వదు, నాకు ఇవ్వండి అని చెప్పేవాడి కంటే పల్నావాడికి వద్దని చెప్పేవాళ్ళు ఎక్కువ. అటువంటిది పౌరాణిక నాటకాల్లో ఏంటండి, పౌరాణిక నాటకాలు చప్పబడిపోయింటే కారణం ఏంటి? కాంట్రాక్ట్ బేసిస్ వచ్చేసింది. ఎంతమందిని ఎక్స్ప్లాయిట్ చేశారు, మన నటులను అందరినీ ఎక్స్ప్లాయిట్ చేసింది కాంట్రాక్టర్లు, మిడిల్ మ్యాన్, వీళ్ళందరూ ఒక గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇలా కొంతమంది వచ్చినందువల్ల ఆ వ్యవస్థకు ఒక తీవ్ర విఘాతం కలిగింది. తర్వాత ఈయన మీద కూడా పోరాటం సాగించారు వాళ్ళు, కానీ నడవలేదు. ఎందుకంటే ఆయన కెపాసిటీ అటువంటిది కాబట్టి. తర్వాత నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే, అంటే ఆర్టిస్టుల్లో నేను ఆర్టిస్టు పక్షపాతిని, అందులో డౌట్ లేదు, ముద్రే ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే ఆయన దాంట్లో ఒకటి ఏం చెప్పారంటే, పద్యనాటకానికి ఈ సంగీతం ప్రధానం, సంగీత కళాకారులందరినీ ఆదుకోండి అనేటువంటి ఒక మహోన్నత థింకింగ్. అరే మనకు ముఖ్యం అదే కదా, వాళ్ళే కదా, వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి ఒక దీంతో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం ఇప్పించినటువంటి అది ఒక చాలా గ్రేట్ థింగ్ లైఫ్లో ఉంటాయండి. ఆయన కృష్ణుడు, అంత ఎవడు కాదన్నా ఆయనన్నా ఆయన కృష్ణుడే. కానీ క్వశ్చన్ ఏంటంటే, కొంతమందికి లైఫ్లో ఒక ఊతం కల్పించడం, ఆసరా కల్పించడం, అది అందులో తన వాళ్ళకి, అది చాలా గొప్ప విషయం. ఇది ఇంతకంటే ఆయన గురించి నేనేమీ చెప్పలేను, ఎందుకంటే అందరికీ తెలుసు, ఇంకేం చెప్పినా కొడతారు. ఏమంటే ఇంకా మా ఇనాక్ గారు, నేను ఈ రోజున ఈ స్టేజ్ మీద ఇక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే నేను నిజం చెప్తా, ఆయన కథలు, ఆయన రచనల వల్లే నేను, ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అయ్యానండి. తర్వాత సారు వెంకటేశ్వర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ కిందకు ఉండగా నేను వెళ్ళాను ఆయన దగ్గర, దూరదర్శన్ తరఫున ఒక ఇంటర్వ్యూ చేద్దామని. ఎంత సింపుల్ వ్యక్తి అంటే, నార్మల్గా వీసీ బిహేవియర్ వేరే ఉంటుంది. అసలు వీసీ అంటే యూనివర్సిటీకి హెడ్ కాబట్టి నిజంగా అండి చాలామంది వీసీలు నేను చూశాను, అసలు మాట్లాడడానికి కానీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కానీ అసలు ఏదో ఒక పద్ధతిలో ఉంటారు. అది ఆ క్యాడర్ అది చూపిస్తారు. వెళ్ళామండి, ఇలాగ వచ్చాము సార్ అంటే ఆయన లోపలికి రమ్మన్నారు. ఆయన అంటే ఒక వ్యక్తి మర్యాద, అంటే ఏ స్థానం అది కాదు సార్, మర్యాద. ఆయన లేచి కుర్చీలోంచి కూర్చోండి, అంత పెద్ద, అందులోనూ రచయిత. మాకేంటి రచయిత కింద ఆయనతో ఇంటర్వ్యూ, ఆయన వీసీ అవ్వచ్చు ఏమవచ్చు, బట్ మాకు రచయితే. ఎందుకంటే ఆయన సాహిత్యం చాలా గొప్ప సాహిత్యం, మామూలు సాహిత్యం రాయలేదండి, ఒక స్ఫూర్తిదాయకమైన సాహిత్యం. చిన్నప్పుడు చాలా
చదివి ఓహో ఇనాక్ గారు తర్వాత ఆయన్ని బెంగళూరులో రైటర్స్ కాన్ఫరెన్స్లో అనుకుంటాను కలిసాం, మాకు పక్క రూమ్లే ఉన్నాయి. అక్కడ కూడా ఎంత సింపుల్ అంటే ఆ హోదా అది లేదండి. ఆ సింపుల్సిటీ ఇటువంటి పెద్దల దగ్గర ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సిందే. ఎంత పెద్ద అయినా, ఎంత పొజిషన్ వచ్చినా, ఎన్ని సంపాదించినా, ఏం చేసినా మనిషి కిందే ఉండాలి. సింపుల్గా మనిషి ఎదటోడు మనిషి అన్నట్టు. అది అటువంటి అంటే అలాంటి మానవత్వం లేకపోతే అన్ని కథలు అంత ఇది రాసి ఉండేవారు కాదేమో నా అభిప్రాయం. ఇంకా మా లంక ఏం చెప్పాలి, ఈయన్ని ఆయన్ని ఒక సీరియల్లో చూశాను, కోటికొక్కడు అని ఒక సీరియల్లో. మీరు చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ అగస్త్య శాస్త్రి, ఈయనేమో ఇది మన కల్చరల్ సెక్రటరీ ఏదో చేశాడు. ఆయన నిన్నే ఏదో ఫ్రెండ్స్ చూపిస్తే చూశాను అది. అయితే తనేంటంటే అసలు ఏదైనా ఒప్పుకుంటే మొత్తం మీద వేసేసుకోవటమే. మొత్తం ఎప్పటి నుంచి అండి 30 ఏళ్ళు పైగా చూస్తున్నా ఆయన్ని. అంటే ఇది వాళ్ళు చెయ్యాలి, ఇది వీళ్ళు చేయకూడదు అనేటువంటిది ఏమి లేదు. ఏదంటే చేసేసి అది నడిచిపోవాలంతే కార్యక్రమం. ఆ కార్యక్రమం నడవాలి. అలాంటి ఒక వ్యక్తిత్వం. ఇంకా జానకి బాల గారి గురించి ఏం చెప్తా, కవయత్రి అంటే ఆమె సాహిత్యమే చాలా, అంటే సాహిత్యాన్ని అంటే ఇవాళ రేపు ఎలా ఉందంటే ఒక కథ రాస్తే ఏ పత్రిక వేసినా ఎవరు చదవట్లే, ఏ పత్రికలు వేసినా ఎవరు చదవట్లే. ఇలాంటి బుక్ ఉంది, ఏదో కథల బుక్ ఉందంటే అది కూడా ఎవరు చదవట్లే. అసలు పిల్లలకి తెలుగు వస్తా రాదా అన్నది. అయితే అండి ఒక్క విషయం చెప్తానండి గోపాలకృష్ణ గారు, మీతో కొన్ని విషయాల్లో నేను చాలా ఏకీపిస్తాను. ఎందుకంటే మేము తెలుగు పద్యం అందచందాలని చేశాం మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లోనూ. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 23లో ప్రతి డిస్ట్రిక్ట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, కొన్ని సాహిత్య సంస్థలు ఉన్నాయి, వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చారండి. పిల్లలు చక్కగా పాడారు. మీరు కర్నూలు తీసుకోండి, కడప తీసుకోండి, శ్రీకాకుళం తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా లేదు పద్యం ఎప్పటికీ చెక్కు చెదరదు అని మీరు అంటూ ఉంటారు చూసారా, ఖచ్చితంగా పద్యం చెక్కు చెదరద్దు. తర్వాత ఇలాంటి స్టేజ్లో అప్పుడున్నటువంటి రచనలు అప్పటివే ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ రాసినా కూడా అప్పటి రచనలే. ఇప్పుడు రచనలు చేసినా ఆదరించేవాళ్ళు లేరు, తర్వాత చదివేవాళ్ళు లేరు. సో ఇలాంటి అందరినీ తీసుకొచ్చి మానవతా మూర్తులందరినీ మీరు ఇక్కడ పెట్టడం అనేటువంటిది, ఒక స్టేజ్ మీద తీసుకురావటం అనేటువంటిది, అందులో నేను పార్టిసిపేట్ చేయటం అనేటువంటిది అదృష్టం కింద ఉంది. తర్వాత మన నాగేశ్వరం గారు మానవత్వం, ఇవన్నీ కూడా ఏంటంటే మానవత్వం పరిమళించేటువంటి రచనలు. జానకి బాల గారికి కానీ ఆయనకి కానీ ఒక మానవత్వ విలువలు, అందుకే అందరికీ మానవత్వ విలువ. ఇప్పుడు ఇది వచ్చిన ఆయన ఆర్మణి వాళ్ళు ఆయన అది కోరుకుంటాడు. ఆయన ఎవరు వచ్చినా అసలు ఎవరు ఏంటి అని చూడరు. ఆయన ఎవరు వచ్చినా లేచి నిలబడేటువంటి సంస్కారం అది అంత స్టేజ్లో. ఈయన అన్ని నెత్తి మీద వేసుకునే ఆయన. ఇలాగ అందరూ కూడా రచనలో కానీ వాళ్ళు కానీ మానవత్వానికి ఎక్కువ పెద్దపీట వేసినటువంటి విశాల హృదయాలు, వాళ్ళందరినీ మధ్య ఉండటం అనేటువంటి అదృష్టంగా భావిస్తూ అవకాశం ఇచ్చినటువంటి దత్త సాంస్కృతిక సంస్థ కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఇష్టమైనటువంటి, తర్వాత నాకేంటంటే తెలుగు వాళ్ళకి అందరికీ ఇష్టమైనటువంటి మా రంగస్థల కృష్ణులు గారిని వచ్చి 4 మాటలు చెప్పి మాట్లాడమంటే అంటే సత్కారం చేసింది. సత్కారమే చేయండి మేడం, చేసి సత్కారం తర్వాత సత్కారం ముందు చేయాలి. ఇప్పుడు సత్కారం మన అంతర్జాతీయంగా మనకి కీర్తి తెచ్చినటువంటి, అంటే తెలుగు వాళ్ళకి కీర్తి తెచ్చినటువంటి అభినవ కృష్ణులు ఉందా? సన్మాన పత్రం ఉందా? అవునండి. ఏది చదివేయండి, స్టార్ట్ చేయండి.
కాదు, సన్మాన పత్రం. శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు ప్రఖ్యాత రంగస్థల రేడియో టీవీ పద్య పౌరాణిక నటులు, దర్శకులు. తన అద్భుతమైన గళంతో తెలుగు పద్య నాటకాన్ని అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకెళ్లిన కళా స్రష్ట శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు కృష్ణా జిల్లా మేడూరు గ్రామంలో సామాన్య వ్యవసాయ కుటుంబంలో 5/11/1955లో జన్మించారు. శ్రీ గుమ్మడి నాంచారయ్య, శ్రీమతి మహాలక్ష్మమ్మ గారు వీరి తల్లిదండ్రులు. శ్రీకృష్ణుడిగా, శ్రీనాథుడిగా, హరిశ్చంద్రుడిగా ఆయా పాత్ర పోషణలో ఒదిగిపోయి ఆ పాత్రలకు ఆయనే సాటి, మేటి అని వేనోళ్ల ప్రశంసలను పొందిన అతి కొద్ది మంది పౌరాణిక నటులలో శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఒకరు. తెలుగువారికి సొంతమైన పద్య వైభవాన్ని దశ దిశలా చాటి పద్యాన్ని తన జీవితంగా చేసుకున్న ధన్య జీవులు. శ్రీకృష్ణ రాయబారం, శ్రీనాథుడు, సత్యహరిశ్చంద్ర తదితర నాటకాలలో శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు గొంతులో 50 ఏళ్ల క్రితం కంగుమని మోగిన పద్యాలు కేవలం తెలుగు ప్రజల హృదయాలను రంజింపచేయడమే కాదు, క్రమక్రమంగా యావత్తు భారతదేశం అంతటా ధ్వనించి, ప్రపంచమంతటా ప్రతిధ్వనించి, ఖండాంతరాలలో తెలుగు పద్య ఖ్యాతిని దశ దిశలా చాటాయి. ప్రభుత్వ నంది అవార్డుతో పాటుగా ఎన్నో ప్రముఖ కళా సంస్థలు వీరికి అత్యున్నత పురస్కారాలను ఇచ్చి గౌరవించుకున్నాయి. శ్రీగానాంధ్ర సంస్థ వారు నట భారతి బిరుదును ప్రదానం చేశారు. నట విరాట్, గాన గంధర్వ బిరుదాంకితులు వీరు. మన తెలుగు నటులకే కాదు, ఈనాటికి ప్రతి సంవత్సరం కొద్ది నెలల పాటు విదేశాలలో పెద్దలకు, చిన్నారులకు సులువైన రీతులలో పద్యనాటక శిక్షణను కొనసాగిస్తున్న నిత్య కృషి వలుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు. శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారి ఆశయాలన్నీ ఫలించాలని, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రగాఢంగా కోరుకుంటూ, వారు రంగస్థలానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ఈరోజు అంటే 11/8/2022 నాడు శ్రీ ఎంవి రామారావు 12వ రంగస్థల పురస్కారాన్ని హైదరాబాదు త్యాగరాయ గానసభ సుబ్బారావు కళావేదికలో అందించడందుకు ఎంతో ఆనందిస్తున్నాము. తరువాతి పురస్కారము లంకా లక్ష్మీనారాయణ గారికి, వారిని ప్రత్యేక ఆసనంలో కూర్చోస్తుగా కోరుతున్నాము. వీరికి లంకా లక్ష్మీనారాయణ గారి శ్రీమతి అయినటువంటి కృష్ణకుమారి గారిని కూడా వేదికపై ఆసీనులు కావాల్సిందిగా, వారితో పాటు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. వీరికి ఎంవి రామారావు గారు మరియు శ్రీమతి మాల్యాల హైమవతి కళా పురస్కారం 2020 దానికి సంబంధించినది లంకా లక్ష్మీనారాయణ దంపతులకు ఇవ్వడం జరుగుతోంది. లంకా లక్ష్మీనారాయణ గారి గురించి కొన్ని
సుప్రసిద్ధ పరిచయ వాక్యాలు విందాం. డాక్టర్ లంక లక్ష్మీనారాయణ గారు ప్రఖ్యాత రంగస్థల టీవీ రేడియో కళాకారులు, ప్రముఖ సాంస్కృతిక కళా సంస్థ యువ కళావాహిని అధ్యక్షులు, సచివాలయం న్యాయశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. గత 50 సంవత్సరాలుగా ఎన్నో సాంఘిక చారిత్రాత్మక నాటకాలలో పలు పాత్రలను పోషించి అందరి మన్ననలు పొందిన కళాకారులు. 1/5/1950 సంవత్సరంలో కాకినాడలో జన్మించారు. శ్రీమతి లంక వెంకట సుబ్బారావు నరసమాంబలు వీరి తల్లిదండ్రులు. అమెరికా, మారిషస్, సింగపూర్ దేశాలలో పర్యటించి స్వామి వివేకానంద నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. స్వామి వివేకానంద, మేఘన, శివలీలలు, భక్త రామదాసు, తులసి తీర్థం ఇలాంటి పలు నాటకాలు వీరికి మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. అద్భుతమైన గళంతో వ్యాఖ్యాతగా, కార్యక్రమ నిర్వాహకుడిగా లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ లంక లక్ష్మీనారాయణ గారు నంది నాటకోత్సవాలకు న్యాయమూర్తిగా వ్యవహరించి ప్రతిభకు పట్టం కట్టారు. సామ్రాట్ అశోక్, విక్రమాదిత్య, అప్పాజీ, స్వామి వివేకానంద వంటి చారిత్రాత్మక నాటకాలలో ఒకే ఒక్కడు, శివలీలలు, ఈ తరం కథ మొదలైనవి, ఇంకా టీవీ సీరియల్స్లోనూ విభిన్నమైన పాత్రలను పోషించి తన అద్భుతమైన నటనతో జీవం పోశారు. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ఒకే ఒక్కడు సీరియల్లో 36 ఎపిసోడ్లలో నటించి ప్రేక్షకుల మెప్పును పొందారు. కళా కౌస్తుభ, కళా వాచస్పతి బిరుదులను పొందిన వీరు ప్రభుత్వం నుండి, ప్రముఖ కళా సంస్థల నుండి ఎన్నెన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. డాక్టర్ లంక లక్ష్మీనారాయణ గారి సంకల్పాలన్నీ నెరవేరాలని, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రగాఢంగా కోరుకుంటూ, వారు రంగస్థల కళారంగానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ఈ రోజు అంటే 11/8/2022 గురువారం నాడు శ్రీ ఎన్వి రామారావు, శ్రీమతి మాల్యాల హైమవతి కళా పురస్కారంను సగర్వంగా అందిస్తోంది హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళా వేదికలో. ఇప్పుడు ఇంద్రగంటి జానకి బాల గారికి పురస్కార ప్రదానము. వీరికి ప్రఖ్యాత పౌరాణిక నటులు, పురాణ ప్రవచకులు, సామాజికవేత్త శ్రీ మాల్యాల వియ్యరాజు, శ్రీమతి మాల్యాల దత్తమ్మ సాహిత్య పురస్కారం 2020 సంవత్సరానికి గాను అందజేయడం జరుగుతోంది. శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారు కథ, నవల రచయిత్రిగా, కవయిత్రిగా, సంపాదకురాలిగా, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణిగా సుప్రసిద్ధులు. డిసెంబర్ 4వ తేదీ 1945 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. భర్త శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సుప్రసిద్ధ సాహితీవేత్త. 6 కథా సంపుటాలను, 12 నవలలను, ఒక కవిత్వ సంకలనాన్ని వెలువరించారు. రాగపల్లకి, మాతృబంధం, సజల నేత్రి, కనిపించే గళం, పంజరం, కోరిన మనిషి, నిజానికి అబద్ధానికి మధ్య, నీలిరాగం వంటి నవలలు, సినీ నేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం కొమ్మా కొమ్మా కోయిలమ్మ ప్రచురించారు. లలిత గీతమాలిక, శివాక్షరమాల పాడి క్యాసెట్లుగా విడుదల చేశారు. శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారు పలు సావనీర్లకి, పుస్తకాలకు, సంకలనాలకు, అమెరికా తెలుగు కథలకు సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ప్రముఖ నటి శ్రీమతి భానుమతి రామకృష్ణ, జయలలిత, స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశముఖుల జీవిత చరిత్రలు రచించారు. సాహిత్య సంగీత రంగాలలో అపార కృషి చేసిన జానకి బాల గారికి పొట్టి శ్రీరాముడు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథా రచయిత్రిగా రంగజ్యోతి పురస్కారము, జ్యోత్స్నాపీఠ పురస్కారాలు వరించాయి. శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారి సంకల్పాలని నెరవేరాలని, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రగాఢంగా కోరుకుంటూ, వారు సాహిత్య రంగానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ఈ రోజు 11/8/2022 గురువారం నాడు మాల్యాల వియ్యరాజు, మాల్యాల దత్తమ్మ సాహిత్య పురస్కారాన్ని సగర్వంగా అందిస్తోంది త్యాగరాయ గానసభ హైదరాబాద్ కళా సుబ్బారావు కళా వేదికలో. తరువాత నాలేశ్వరం శంకరం గారికి పురస్కార ప్రదానం. వారిని వచ్చి ఆ ప్రత్యేక ఆసనంలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాము.
శ్రీ నాళేశ్వరం శంకరం గారు ప్రఖ్యాత రచయిత, చలం భావనకు కన్వీనర్, తెలంగాణ రచయితల వేదికకు ఉపాధ్యక్షుడు, రచయితల వేదిక సోయి పత్రిక సంపాదకులు, తెలంగాణ రచయితల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు. వీరు తొలి రోజుల్లో 4-5 కథలు రాసిన కవిత్వానికి, కవిత్వ విమర్శకే జీవితాన్ని అంకితం చేసుకున్నారు. ఈయన నిబద్ధ కవి. శ్రీ నాళేశ్వరం శంకరం గారు దాదాపు 3 సంవత్సరాల పాటు వారం వారం మూవీ ముచ్చట్లు శీర్షికను పత్రికలు నిర్వహించారు. వివిధ సాహిత్య, సామాజిక, సాంస్కృతిక ఉద్యమ వైతాళికుల ఇంటర్వ్యూలు చేశారు. ఒక మాసపత్రికలో అద్దంలో ఆకాశం శీర్షికన సాహిత్య కాలమిస్టుగా శ్రమించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం పిహెచ్డి విద్యార్థులకు సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎంఏ విద్యార్థుల ఆధునిక కవిత్వంలో వీరి కవిత, బిఏ విద్యార్థుల సాహిత్య పాఠ్యాంశాలలో ఒక పాఠ్యాంశం టెక్స్ట్గా ఉంది. నాళేశ్వరం శంకరం గారికి ప్రతిష్టాత్మకమైన ఫ్రీ వెర్స్ ఫ్రంట్ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కవిత సంపుటం అవార్డు, సినారే అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, సహృదయ సాహితీ, పులికంటి సత్కృతి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, అల్లూరి సీతారామరాజు సాహిత్య కళాపీఠం అవార్డు, శ్రీశ్రీ కాళోజీ స్మారక పురస్కారం, ఇంకా ఇతర సాహిత్య అవార్డులు, జీవన సాఫల్య పురస్కారాలు, ఇలా ఎన్నెన్నో వీరికి లభించాయి. ఓ కవిత ఓ కవిత అంటూ నన్ను కడతీర్చేది కవిత్వమే అని భావించే శ్రీ నాళేశ్వరం శంకరం గారు సంకల్పాలన్నీ నెరవేరాలని, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రగాఢంగా కోరుకుంటూ, వారు సాహిత్య రంగానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ 11/8/2022 గురువారం నాడు మాల్యాల వియ్యరాజు, మాల్యాల దత్తమ్మ సాహిత్య పురస్కారాన్ని సగర్వంగా అందిస్తోంది. త్యాగరాయ గారి సభ, హైదరాబాద్ కళా సుబ్బారావు కళా వేదికల్లో. పురస్కారాల ప్రదానం పూర్తయింది. ఇప్పుడు గ్రూప్ ఫోటో అండి. పురస్కార గ్రహీతలతో పాటు అతిథులతో పాటుగా గ్రూప్ ఫోటో. అవి కూడా తీసుకురండి. అవి కూడా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ దండ అవి కూడా. అవసరం ఉందండి, అవసరం లేదు. పురస్కార గ్రహీతలు తెలియదు అంటే ఇది లైవ్లో వెళ్తోంది కదా. లంక లక్ష్మణ చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చుగా. వాళ్ళు కూడా గుర్తించడం కోసం అవి వేసుకోమంటున్నాము. నా మిత్రుడు లంకా లక్ష్మణ బాగా క్లోజ్ ఫ్రెండ్, అందుకని ఆ చదువుతూ ఉంటున్నాను. చిరు సత్కారం రమణ గారు, అంటే ఈ సంస్థ అధ్యక్షులు రమణ గారు. ఇదండి ఈనాటి పురస్కారాల గ్రహీతలు అందరూ కూడా, ముఖ్య అతిథి ఇతర అతిథులతో పాటుగా. ముందుగా నిర్ణయించుకున్న ఎజెండా ప్రకారము ముందుగా పురస్కార గ్రహీతల స్పందన, ముందుగా గుమ్మడి గోపాలకృష్ణ గారిని వారి స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.
శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ మా గురుతుల్యులు శ్రీ ఎంవి రామారావు గారి 12వ రంగస్థల పురస్కారాన్ని ఈ రోజున ముఖ్య అతిథిగా పద్మశ్రీ మహాకవి డాక్టర్ కొలకూళ్ళి రనాగ్ గారి చేతుల మీదుగా దూరదర్శన్ సంచాలకులు ఎంతోమంది నాటకాలని పరిచయం చేసినటువంటి ఆయన పేరు తెలియని ఆ రోజుల్లో సుందర సాయి గారు మమ్మల్ని గుర్తిస్తే చాలు అనుకునేటువంటి రోజులు. అటువంటి సుందర సాయి గారు మరి నాతో పాటుగా సత్కారం తీసుకున్నటువంటి సోదరుడు లంకా లక్ష్మీనారాయణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇటు ఆర్గనైజర్ గానే కాకుండా యువకళా వాహిని అధ్యక్షుడిగానే కాకుండా మంచి వక్త, మంచి నటుడు. నా కృష్ణరావు వారంలో కూడా అతనితో భాషణ చేయించాను. అలాగే పెద్దలు మేడం ఇంద్రగంటి జానకి బాల గారు, అలాగే నాగేశ్వరం శంకరం గారు, ఇటువంటి పెద్దల సమక్షంలో నాకు ఈ అవార్డుని ఇవ్వటం నాకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. సుందర సాయి గారు చాలా చెప్పారు నా గురించి. నేను అలా అనుకోలేదు. నా గురించి అంత బయోడేటా ఆయన దగ్గర ఉందని. ముందు వాసవదత్త రమణ గారు నా సోదరి. ఎందుకంటున్నానంటే ఎంవి రామారావు గారు మా గురుతుల్యులు, పద్మభూషణ్ గారు కృష్ణ గారి మాలపల్లి నాటకం కావచ్చు, అనేకమైన నాటకాలకి ఆయన అన్నీ తానే అయ్యి, మేము ఇందాక సాయి గారు చెప్పారు మేము కుర్రాళ్ళం అప్పుడు అని. మేము కూడా రామారావు గారు మా గురువు గారి దగ్గర వాళ్ళందరూ వర్క్ చేస్తున్నప్పుడు మేము అప్పుడే చేరాం, నట శిక్షణలో చేరాం. నేను నటుడిగానే చేరాను ఏఆర్ కృష్ణ గారి దగ్గర, కానీ ఆ శిక్షణలో కూడా పాల్గొనేవాడు నేను. మా గురువుగారు మొట్టమొదటి చెప్పిన మాట, అక్కడికి మా గురువుగారి దగ్గరికి పెద్దలందరూ వచ్చేవాడు. కాళోజీ నారాయణరావు గారు, రావి శాస్త్రి గారు, బోధరాజు రాధాకృష్ణ గారు, మరి ఇస్మాయిల్ గారు, మరి ఇలాంటి పెద్దలందరూ వచ్చేవాళ్ళు. అక్కడే మన పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు మా గురువు గారికి ఏఆర్ కృష్ణరావు బారం పెట్టారు, పబ్లిష్ చేశారు ఆయన జ్యోతిలో. అటువంటి సభలో నేను మెలిగిన వాడిని. మా గురువు గారు మొట్టమొదటి చెప్పిన మాట, రోజు వెంటనే నేర్చుకోరా అన్నారు. వినటం నేర్చుకోవడం ఏంటో నాకు అర్థం కాదు, అప్పుడు తర్వాత నేను అర్థం కాదు. అలాగే పోతుకూరు సాంబశివరావు గారు మహానుభావులు మా గురువు గారి దగ్గరికి వస్తూ ఉండేవారు. నేను మొట్టమొదటి 91లో తిరుపతి పరిషత్తులో బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకుని వచ్చినప్పుడు పోతుకూర్చి గారు కుర్రాడికి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఒక సన్మానం చేస్తానన్నాడు. మా గురువు గారు చంపేస్తానన్నాడు. ఏంటి ఇలా అంటాడు? నా కోపం వచ్చింది. చేయించుకోకూడదా? నేను బెస్ట్ యాక్టర్ తిరుపతిలో పరిషత్తులో పెద్ద కృష్ణపాత్ర తీసుకొచ్చాను, ఇంతకన్నా నాకన్నా గొప్పవాళ్ళు, ఎందుకు చేయించుకోకూడదు నేను సన్మానం అని అడిగాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను గురువు గారిని, ఎందుకు సన్మానం చేయించుకోకూడదు, నేను నాకేం తక్కువ అని అడిగాను. నువ్వు సన్మానం చేయించుకో, అక్కడ ఎవరన్నా వీడికి ఏం రాదు, వీడు ఇంకా నేర్చుకోవాలి, వీడు నటించే తప్పు, ఇలా ఎవరైనా చెప్పటం చూసావా అన్నాడు. ఇంద్రుడు ఇక ఇంతకన్నా లేరు, మహానుభావుడు, స్రష్ట, ఇలా చెప్తారు, నిజం అనుకుంటావు, నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. అందుకని సన్మానం అని గారు భయం వస్తుంది నాకు. మా గురువు గారికి ఆశీర్వదించారు, నీకు చాలా జరుగుతుంది నాన్న, నువ్వు నేర్చుకోరా అన్నారు. ఆయన పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా నన్నే తీసుకుని వెళ్ళారు. నేను ఆయన పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం నేను ఢిల్లీలో పివి నరసింహారావు గారు, అప్పుడు రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారు ఆ భవన్లో నేను వెళ్ళినటువంటి అదృష్టవంతుడిని. అక్కడ పని ఎలా చేయాలి మా గురువు గారు కూడా ఆర్డర్ వేసేవారు. రామారావు ఏం చేశావు,
ఇలాగే మామూలుగా వాళ్ళకు మాట్లాడటం కూడా కృష్ణ ఫస్ట్లో స్పీడ్ ఎక్కువ రామారావు గారు బాగా అందులో స్ఫురద్రూపం ఏ వేషం వేస్తే ఆ వేషానికి ఇలా కళ్ళిప్పారు చూసేవాళ్ళు ఆ రోజుల్లో ఉంది. ఆ కలర్ కానీ ఆయన యొక్క పర్సనాలిటీ కానివ్వండి, ఆయన డైలాగ్ చెప్పే విధానం కానివ్వండి, లేకపోతే ఆంధ్రనాటక కళా పరిషత్తులో ఉత్తమ నటుడిగా మా ఎంవి రామారావు గారు వచ్చారంటే అది ఆంధ్రనాటక కళా పరిషత్తులో బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవడం అంటేనే ఒక పెద్ద ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి యొక్క సంఘటన అది. అటువంటి నటుడు మాలపల్లి నాటకం కావచ్చు, కృష్ణ గారు ఏ ప్రోగ్రాం తీసుకున్నా అన్నిటికీ తానే అయిపోయేవారు ఆయన. ఆ హడావుడి అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయే వరకు ఇక్కడ కూర్చొని తాపీగా సిగరెట్లు కాల్చుకుంటూ రామారావు ఉన్నారో చూసుకుంటాడని అని చెప్పేసి ఇవన్నీ నేను అనుభవించినటువంటి వ్యక్తిని. ఈ రోజున ఈ సన్మానానికి నిజంగా నా సోదరి చెప్పగానే నేను అమెరికా నుంచి వచ్చిన రోజు నా మదరు 92 సంవత్సరాలు ఎవరితో చేయించుకోకుండా మరి ఆవిడ చక్కటి ఈ 16వ తారీఖుతో ఉత్తరాయణ పుణ్యకాలు వెళ్ళిపోయే రోజున ఆవిడ వెళ్ళిపోవడం, ఆ రోజున వెళ్ళిపోయారు ఆవిడ. నేను 16వ తారీఖు ల్యాండ్ అయ్యాను, ల్యాండ్ అయిన రోజు వెళ్ళిపోయారు. ఆ కార్యక్రమంలో ఉండగా ఫోన్ చేసినప్పుడు రామారావు గారు కుమార్తె నాకు సోదరి, నేను కాదు లేదు నేను చెప్పలేను, నా కుటుంబ ఫంక్షనే, అమ్మాయి పంపించిందేమోలే అనే ఉద్దేశంతో రామారావు గారు అవార్డు అమ్మ నేను తప్పకుండా వస్తాను, నేను తీసుకుంటాను అని చెప్పేసి ఈ రోజున ముఖ్యంగా రామారావు గారి గురించి 2 మాటలు గుర్తు చేసుకునే అవకాశంగా భావిస్తున్నాను. అందులో కొలకలూరు రెడాక్ గారు వస్తున్నారు, సత్యవీర సుందర సాయి గారు వస్తున్నారు అనేసరికి చాలు. సాయి గారు అంటే ఒక గ్లామర్ ఉండేది అప్పట్లో. మాకు టీవీలో దూరదర్శన్ ఒకటే ఉండేది, మిగతా ఛానల్స్ ఇవి లేవు. కనీసం దూరదర్శన్లో కనపడితే చాలు అనేటువంటి రోజుల్లో మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూలు చేయడం దగ్గర నుంచి అనేకమైన కార్యక్రమాల్లో మమ్మల్ని ప్రేక్షకులు పరిచయం చేసినటువంటి గొప్ప కళా ప్రోత్సాహకుడు అని చెప్పచ్చు. సో అలాగే మరి అనేకమైనటువంటి విధాలుగా నాటకం ఎలా వేయాలి, నాటకం ఎలా వేస్తే ప్రేక్షకులు వస్తారు, నాటక ధర్మం ఏమిటి, నాటకానికి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మా గురువుల దగ్గర మేము నేర్చుకున్నటువంటి అంశాలు. అందుకే గుమ్మడి గోపాలకృష్ణ నాటకాలు సపరేట్గా ఉంటాయి. ఇది గర్వంగా చెప్పగలను, ఎందుకంటే ప్రూవ్ చేసినటువంటి అంశాలు ఎన్నో నాటకాలు ఉన్నాయి. ఈనాడు నేను డబ్బులు ఇస్తాను, నాకు దుర్యోధనుడు ఇమ్మని చాలామంది ఇచ్చేవాళ్ళు నా దగ్గరికి. నువ్వు నచ్చితే నేనే నీకు డబ్బులు ఇచ్చి వేయించుకుంటాను అనేవాళ్ళు. కానీ ఆ డబ్బులు కాసిపెట్టి ఈనాడు వేషాలను ఎప్పుడు పాడు చేయాల. ఇది నా హృదయపూర్వకంగా ఆత్మవిశ్వాసంతో చెప్పేది. ఎందుకంటే మా గురువు గారు ఏఆర్ కృష్ణ గారు కానీ ఆయన బ్యాచ్ ఉండేది. ఆ బ్యాచ్ ఎవరు కూడా ఏ విషయం కాన్ఫిడెంట్ అయ్యేవాళ్ళు కాదు. ఒక నూతన ప్రసాద్ రాలేదు ఒక రోజున మాలపల్లి నాటకం, ఆయన రాలా, ఏదో బిజీలో ఉండిపోయాడు. స్టేజ్ ఒకటి వేషాలు అయిపోతున్నాయి. నూతన ప్రసాద్ రాలేదండి అని చెప్పారు ఎవరో సోమేశ్వరరావు గారు ఎవరు, నువ్వే అన్నారు. నేనేటి ఏంటండి మరి ఎందుకు చెప్పావు అని చెప్పి ఆ వేషాన్ని మా గురువు గారు వేసేసాడు. వెంటనే నాటకం ఆగేది కాదు. రాళ్ళపల్లి గారు, ఏడుగు గోపాలరావు గారు, ఇలాంటి పెద్దలందరూ గురువు గారి దగ్గర శిష్యర్కం తీసుకున్నటువంటి ఆ వైభవం, దుగ్గరాల సోమేశ్వరరావు గారు, ఇలాంటి పెద్దలందరి మధ్యలో మేము మెలిగినటువంటి యొక్క అనుభవంతో మాకు పట్టిన అదృష్టం ఈ తరంలో ఉన్నటువంటి ఆర్టిస్టులకు లేదు. డెఫినెట్గా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడే మా రిపెక్టరీ ఇదే ప్లేస్ మా రిపెక్టరీ. ఇక్కడే మేము అన్నాలు తిన్న వాళ్ళు నేర్చుకున్నాం, ఇక్కడే పాడాము, ఇక్కడే అన్నీ చేసుకున్నాం. ఇటువంటి ప్రాంగణంలో కళాసుబ్బారావు గారిని కూడా నేను కంపల్సరిగా మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి యొక్క గొప్ప మనుషులు టాలెంట్ని చూసి ఈ కుర్రాడు ఎవరు మరి ఏ
ఏమిటో తెలియదు, తర్వాత కులాలు అవి అంటూ ఉంటారేమో నాకు తెలియదు. నన్ను చూసిన ప్రతి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారే కానీ అసలు మీది ఏ కులం అని ఏ రోజు ఎవరు అడగలేదు నన్ను. ఎక్కడుంది? సో అటువంటిది గురువు గారు కూడా నా చేతుల్లోనే పోవటం, ఆయన రిపర్టరీ పోయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఆయనతో మమేకమైపోయి నేను ఉండటం, ఆయన ఆశీస్సులు బెండుగా లభించటం, కష్టకాలంలో కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా నేను బాడీని తీసుకొచ్చి నేనే అన్ని చేసేటువంటి అదృష్టం నాకు కలగటం, అటువంటి యొక్క మహామహుల మధ్యలో మెలిగినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఆ పెద్దలందరి యొక్క ఆశీస్సు ఫలితాలను నేను భావిస్తూ ఉన్నాను. మరి ఏదైనా మా వాసదత్త గారు అదృష్టవంతురాలు, రమణ గారు మరి ఆవిడ చేస్తానన్న కార్యక్రమాలన్నిటికీ వెనకాలండి ప్రోత్సాహం ఇవ్వటం, ఇన్ని అవార్డ్స్ని ప్రతి సంవత్సరం పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఏదేమైనా కూడా ఇంక నేను ఎక్కువగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. సో నాతో పాటు అవార్డ్స్ తీసుకున్న పెద్దలందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ, ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా పద్మశ్రీ కొలక్కులు రుణాక్ గారి యొక్క చేతుల మీదుగా, మరి మా సత్యవేలు సుందర సాయి గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవటం, మా సోదరి వాళ్ళ ఒక నిండు మనస్సుతో నాకు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఇవ్వడం, ఇవన్నీ కూడా మేము చాలా 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 అదృష్టంగా భావిస్తూ, లైవ్ ఉంది కాబట్టి అందరూ లైవ్ ఇళ్లలోనే కూర్చొని చూసేటువంటి యొక్క ఇది ఉంది కాబట్టి పద్యం కావాలా? ఏ పద్యం తీసుకుని ఉంటారు? తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్లందు పులుగల్వా ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, సో ఆ దేశ భాషలందు తెలుగు లెస్స, అందులో పద్యం ఉన్న మన భాష ఇంకా గొప్పది. మిగతా భాషల్లో కూడా కన్నడలో కూడా పద్యం ఉంటుంది, కానీ దాంట్లో ప్రాస అటువంటివి తక్కువ అని చెప్తారు. ఇదేమైనా ఆ పద్య నాటక కళాకారుడిగా ఇందాక చెప్పారు, నేను నిరంతర విద్యార్థి అని. గానగంధర్వ అని టైటిల్ ఇచ్చినప్పుడు సాపాసాలు రాని నేను గానగంధర్వుని ఏంటి అని సంగీతం నేర్చుకోవాల్సి వచ్చింది. సో తర్వాత హార్మోనిస్టులు ఏం చదువుకున్నారో తెలియదు, ఏ పదానికి అర్థం తెలియని వాడు అక్కడ మోత చేసే ప్రతివాడు హార్మోనిస్ట్ అయిపోయి ఎంఏ తెలుగు చదువుకున్న వాడికి కూడా పద్యం నేర్పించే దుస్థితి లేదు. అడగడంలో జాషువా గారు వాకొన రాని గొప్ప భగవంతుని చెప్తే వాసన రాని పాడేసాడు. వాసన రా పాడేశాడు వాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ హార్మోనిస్ట్ దగ్గర ఎందుకింత తల ఉంచిపోతున్నారంటే ఏదో మోత చేస్తున్నాడు కాబట్టి లేదు ఇది నేర్చుకోవాల్సిందేనని చెప్పేసి ఇప్పుడు హార్మోనియం కూడా నేను నేర్చుకోవడం నాకు అమెరికాలో చాలా ఉపయోగపడింది. పిల్లలకి చక్కగా శృతిలో పద్యం చెప్పేటువంటి అవకాశం. ఇది కూచిపట్ల ఆనంద్ గారు అక్కడ మనబడి దాదాపు 60,000 మంది పిల్లలతో 40 స్టేట్స్లో 6 దేశాల్లో విస్తరించి తెలుగు అద్భుతమైనటువంటి అది పాడుతున్నారు. ఈ సంవత్సరం 3 సమాజాలంటే దాదాపు 60 మంది పిల్లలకి అక్కడ నేర్పించే అవకాశం దొరికింది. ఇలాగా ఈ పద్య వ్యాప్తి కోసం నా ఊపిరినంతకాలం పనిచేస్తానని మరొక్కసారి మా రామారావు గారిని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా మా గురువు గారిని గుర్తు చేసుకుంటూ పెద్దలందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం. గోపాలకృష్ణ గారు, మీ గురువులు
అతని నుంచి ఏం నేర్చుకున్నారో ఏంటో కానీ వాళ్ళందరినీ మీరు తలుచుకోవటం ఉంది చూసారా, ఇంత స్థాయికి వచ్చి మీ అనుభవాలన్నీ చెప్తున్నారు చూసారా, గురువుల నుంచి ఎలా నేర్చుకున్నానని. ఎవరి దగ్గర ఎవరు నేర్చుకున్నా, ఎంత స్థాయికి వెళ్ళినా అవన్నీ మర్చిపోవటం అనేటువంటిది ఈ రోజున చాలా కామన్ అయిపోయింది. కానీ ఇంత ఎదిగి మీరు వాళ్ళందరినీ అన్నీ ఎంతలా వివరించారంటే, నేను ఇలా ఇలా నేర్చుకుని ఇలా వచ్చాను, సన్మానాన్ని కాదంటే కోపం వచ్చితే ఆయన అర్థం చేశారు అంటే ఈ రోజున అలా ఉంటే అది కోపం అయిపోయి కక్ష అయిపోయి ఇదైపోతుంది. కానీ ఇలాంటి టాక్స్ వల్ల, పర్సనల్ టాక్స్ అని పెడుతున్నారు కదా, పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్, ఖచ్చితంగా ఆయన చేత మాట్లాడించాలండి. ఎందుకంటే ఇవన్నీ తెలియాలి. చిన్న చిన్న దానికే పిల్లలు ఆవేశపడిపోయి ఆత్మహత్యలకు గురి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పెద్దల వాటలన్నీ కూడా మనం వేదాల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉందని మనవి చేస్తూ, పౌరాణిక నటులు, అంతర్జాతీయ నటులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే నాకు మా తాతగారు పౌరాణిక నటులు అదొకటి చిన్న జ్ఞాపకం వచ్చి నేను మళ్ళీ వేదిక మీదకి వచ్చాను. వారు ఎన్నో నాటకాలు, అప్పట్లో శ్రీకృష్ణ పాండవి ఇవన్నీ ఎక్కువగా ఆడేవాళ్ళు, సత్యహరిశ్చంద్ర ఎక్కువగాను. అలా ఆయన 70-80 ఏళ్ళు, ఆయన 86 ఏళ్ళు బతికారు. 86 ఏళ్ళు వచ్చేవరకు కూడా రాత్రి అయ్యేటప్పటికి అంటూ రాగాలు తీసేవాళ్ళు. మేమందరం ఊరికే పిల్లలంగా తాత ఇలా ఇలా అంటున్నాడని చిన్నవాళ్ళం అనుకునేవాళ్ళం. కానీ ఆ తపన, అంటే ఆ వయసులో గొంతున్నప్పుడు ఆ కంగుమని, అప్పుడు మైకులు లేవు కదా, ఒక విలేజ్లో పాడుతుంటే వీధి చివరి కాదు ఊరి చివరి వినిపించేది ఆ గొంతు. అంత కంగుమని పౌరాణిక గొంతులు అలాంటి పద్యాలు పాడుతుంటే అలా వినపడేవి. అది కొద్దిగా గుర్తుకొచ్చి మా తాతగారు మా అమ్మగారిని ఒకసారి తలుచుకున్నారు వారి మాటల్లోనూ ఆ పద్యం పాడుతుంటేను. ప్లస్ తెలుగు పట్ల అభిమానం, తెలుగు పట్ల అభిమానం ఉంది కాబట్టి ఇంతమంది వేదిక మీద ఇవాళ ఇలా అందరం కూర్చుని ఒక తెలుగు గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాము. చాలా గొప్ప విషయం అసలు. అలాగే ఇప్పుడు శ్రీ లంకా లక్ష్మీనారాయణ గారు ప్రముఖ నటులు కాకుండా వీరు అనేక చారిత్రాత్మక నాటకాలు కూడా వేశారు. ఆయన 100 కొద్ది సభలు నిర్వహించారు, కార్యక్రమాలు నిర్వహించారు. ఆ గొంతు ఇప్పుడు చెప్పుకునేది కంగుమని మోగే గొంతు లంకా లక్ష్మీనారాయణ గారిది. వారి మాటల్లోనే వారి యొక్క ఈ పురస్కార గ్రహీత వారి స్పందన ఇప్పుడు మనం విందాం. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఈ పురస్కారాన్ని అందించారు ఎంవి రామారావు గారిది, అలాగే హైమవతి గారి కళా పురస్కారం అన్నారు. నేను ఇక్కడ ఈ పురస్కారాన్ని అందుకోవడం నిజంగా నా అదృష్టం కింద నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడ ఈ సభలో మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక్కసారి వాసవదత్త గారిని, రమణ గారిని ఒకసారి చూస్తే వారు ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే విధానం ఎలా ఉంటుందని ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనసు మంచిదైతే అవుతారు ఎందరో హితులు, మరెందరో సన్నిహితులు, ఇంకెందరో స్నేహితులు అనడానికి నిదర్శనం వీళ్ళిద్దరు అని మనం చెప్పచ్చు. అంత గొప్ప మంచి మనసుతోటి ఆహ్వానించడం కూడా గొప్ప విశేషం. ఈనాడు ఈ పురస్కారాన్ని అందించారు. రామారావు గారి గురించి వీళ్ళందరిగా నేను చెప్పలేకపోయినా ఏఆర్ కృష్ణ గారి దగ్గర ప్రథమ శిష్యుడు అంటే చాలండి, ఇంకా వేరే విషయాలు ఏమీ చెప్పక్కర్లేదు. అంత గొప్ప మనిషి ఆయన. అలాగే ఈనాటి సభాధ్యక్షులు సత్యవోగులు సుందరసాయి గారు చూసారా, ఎంత ప్రశాంతంగా నిలబడి అటు ఇటు చూసుకుంటూ చకచకా మాట్లాడారు. అయితే అండి, దూరదర్శన్ ఉన్నప్పుడు ఆయన గొప్పతనం, నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పగల ధీశాలు ఎవరైనా ఉన్నారు అంటే సత్యవోగులు సుందరసాయి గారు. ఎందుకంటే డ్రామా వేసేసి ఆ స్టూడియోలో అంత నాటకం వేసిన తర్వాత బయటకు వస్తే, ఎక్కడ చూసావును, ఎటువైపు చూసావును అనేవాడు ఆయన. సార్ అటువైపు సార్ బాగానే అనుకున్నాను సార్, నువ్వు అనుకుంటే అయిపోయిందా, మేము పైన కూర్చుంటే నాకు కనపడుతుంది కదా, ఈసారి జాగ్రత్తగా ఉండు అనేవాడు. ఇది నిజంగా చెప్పాలండి ఆర్టిస్ట్కి. ఎరగదీసేవు నువ్వు అంటే అదే ఇప్పుడు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు, నువ్వు ఎరగదీసేవంటే అవుట్ వాడు. తర్వాత సంగతి తర్వాత ఆ మాట అనకూడదండి. నువ్వు దంచేసేవు అసలు నీది ఏంటే, నువ్వు సామాన్యుడు నువ్వు అన్నావంటే వాడు నెక్స్ట్ రోజు అయిపోయాడని అర్థం. అలాగే ఇప్పుడు సుందరసాయి గారు మాట్లాడిన తర్వాత జనరల్గా అద్భుతంగా మాట్లాడిన వారిని కూడా నా గురించి కూడా చెప్పారు. వారికి కూడా వినమ్రంగా నమస్సులు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు నేను మర్చిపోతానేమోనని
ఈనాటి ముఖ్య అతిథి అండి కొలకలూరి ఇనాక్ గారి గురించి ఒకే ఒక మాట చెప్తానండి. ఆయన గురించి నేను కవనంలో, వచన రచనలో, ఉపన్యాస ధోరణిలో ఆయనదో ప్రత్యేకమైన బాణి వాణి. తెలుగు పలుకుల మెలుకులో తెలిసిన కొలకలూరి ఇనాక్ గారు ఆయన వ్యాసం ఆయన మనోవిన్యాసం, హాసం ఆయనకు నిరంతర భ్యాసం. గుర్తింపు పొందిన విద్యావేత్త అని కూడా అన్నారు. అంత గొప్ప మహోన్నత వ్యక్తి ఈనాడు ముఖ్య అతిథి కింద రావడం నిజంగా మనం మెచ్చుకోవాలి. అలాగే మా గుమ్మడి అని ఇప్పుడు అనమండి ఆయన్ని, పెద్ద ఆయన్ని. మాకందరికీ ఉమ్మడి ఆయనే మన గుమ్మడి అంటాను ఎప్పుడైనా. అందరు కలుస్తూ ఉంటారు కాబట్టి ఆ మాట అనాలండి మనం, ఉమ్మడి. అది అందుకని నేను అంటూ ఉంటే అప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు మీరు గొప్పవాళ్ళండి అంటే ఎందుకు చెప్తావా మాటలన్నీ విని ఇలా అయిపోయినని వాడు ఆయన. ఏమంటే ఎందుకంటున్నా అంటే నేను ఈ సభలో మామూలుగా మాట్లాడితే ఎక్కదండి. మామూలుగా ఈ జనాలకు ఎక్కాలి అంటే ఓ ధోరణి ఉంటుంది. ఈ పద్యం అనేది ఉంది. పద్యం అనేది ఒక సాహితీ మద్యం అన్నాం అనుకోండి జనాలకు ఎక్కుతుంది. ఎందుకంటే రుచి ఎక్కువ, అది జనాలకు బాగా తెలుసు. అది అందుకే సాహితీ మద్యం అంటే వేరే రకంగా అనుకోవద్దండి. సాహిత్యం ఎంత గొప్పదో నేను పద్యం రూపంలో చెప్పాలి అంటే గుమ్మడి గోపాలకృష్ణ గారే గుర్తొస్తారు మనకి. అంత గొప్ప వ్యక్తి. ఎంతోమంది అసలు ఆయన మెచ్చుకునే పరిస్థితి ఏంటి అంటే ఇతర దేశాలకు వెళ్ళి చిన్నపిల్లల్ని మన పద్యం ఇలా ఉంటుంది అంటే ఒకటి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుందండి పిల్లలకి జనరల్గా. వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇలాగ పద్యం నేర్పించారు అంటే నిజంగా వారికి ఒక్కసారి మనం కరతాళ ధ్వనులతో వారిని అభినందించి తీరాలి. అంత గొప్ప మనసున్నటువంటి వ్యక్తి వారు. అయితే ఇక ఈరోజు డైలాగ్స్ ఇంకా గొప్ప అండి. డైలాగ్స్ని ఇంగ్లీష్లో అనువదించడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఇప్పుడు పురోహితులు కూడా అక్కడ ఏమన్నా వ్రతం చేస్తే అంతా ఇంగ్లీష్ అనండి, నో క్వశ్చన్ ఆఫ్ తెలుగు. అది మాట్లాడడం అంతా స్క్రిప్ట్ పని చేసి డైరెక్ట్గా చెప్తూ ఉంటారు. ఆ పద్ధతి మంచిది గుమ్మడి గారు చేయడం అనేది కూడా మనం అభినందించాలి. మరి ఒక్కసారి మనం అనుకున్నాం కాబట్టి మరి చప్పట్లు అనేవి కొట్టాలి కదా. మా వాడు అనేవాడు ఒక ఆయన, చెప్పి ఎందుకు కొట్టిస్తావా చప్పట్లు, మన మాటలు నచ్చితే వాళ్ళే కొడతారు కదా అని. అయితే ఇప్పుడు పరిస్థితి బాగాలేదండి. ఎందుకంటే సగం కొడతారు కొంతమంది. అరే మనస్ఫూర్తి కొట్టచ్చు, చప్పట్లు కొట్టేటప్పుడు గట్టిగా కొడితే సరిపోతుంది. కాకపోతే మనం చెప్పి కొట్టించాలంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. అయితే మనం సబ్జెక్టులోకి వెళ్దాం ఇప్పుడు మళ్ళీ. తర్వాత ఈనాడు సత్కారాన్ని అందుకున్నటువంటి ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారికి, నాలేశ్వరం శంకరం గారికి, వీళ్ళందరూ గొప్ప మేధావులు. వాళ్ళ బయోడేటా చూసిన తర్వాత నాకు కూడా తెలిసింది. వాళ్ళకు కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. వాళ్ళకి నాతో ఇంతవరకు ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా మాటలు విన్నారు. అయితే కళకు సంబంధించి నాకు ఇది ఇచ్చారు కాబట్టి నేను ఒక్కటే ఒక మాట చెప్తాను. మా యువకళ వాహిని సంస్థ గతంలో కొన్ని వేల కార్యక్రమాలు నిర్వహించిన మాట వాస్తవం. అయితే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 14వ తేదీ మా యువకళ వాహిని అధ్యక్షుడు వైకే గారు మరణించిన తర్వాత ఆ బాధ్యతలు 18వ తేదీ నుంచి నాకు అప్పగించిన తర్వాత సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు గారి సారథ్యంలో ఏది ఆగకుండా ఇప్పటి వరకు 33 ఫంక్షన్లు మేము చేయగలిగాము అంటే దానికి కారకులైనటువంటి ఈ సందర్భంలో మా సాంస్కృతిక బంధు గారిని ఒక్కసారి తలుచుకోవడం సముచితం. అలాగే మా వైకే నాగేశ్వరరావు గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఎప్పుడు అడిగినా సరే ఆయనతో పాటు తిరిగి వాళ్లకు నాకు ఉన్న పరిచయంలో కొద్దీ నేను ఒకే ఒక మాట మీ ముందు చెప్పి నేను ముందు ముగిస్తాను. ఏమిట్లా అంటే నాకు అసలు దీని మీద అభిమానం ఎప్పుడు వచ్చింది అంటే చెప్తారు, పద్యం నేర్చుకుంటే ఎలా ఉంటుందంటే ఒక దొరలా ఉంటుంది అంటారు. నేను నాటకం ఎప్పుడంటే కాలేజీ డేస్ నుంచి వేయడం మొదలెట్టానండి. నాకు మంచి పేరు తెచ్చి ఆ రోజు నెబ్జా పోటీల్లో కూడా ఒకనాడు నెల్లూరులో జరిగిన పోటీల్లో కూడా ప్రథమ బహుమతి వచ్చిన తర్వాత ఓహో నాటకం వేస్తే బాగుంటుంది అనిపించి నేను వేస్తూ వచ్చాను. కాకపోతే నన్ను ఇన్ని రోజులు భరించినటువంటి మా శ్రీమతి కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఆవిడ గురించి 2 మాటలు నేను చెప్పకపోతే నాకు ప్రమాదం కాబట్టి నేను ఈ మాట ఆవిడ కూడా మనస్ఫూర్తిగా కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఆయన తలుచుతూ నేను ఒకే ఒక చెప్తానండి. నేను ఒకప్పుడు మా వైకే గారితో కలిసి యాక్ట్ చేసినప్పుడు నాకు బాగా నువ్వు నాటకం వేయాలరా అని నాతో వేయించినటువంటి వ్యక్తుల్లో కర్నూలులో చాలామంది ఉన్నారని కర్నూలులో చదివాను. సిల్వర్ జూబ్లీ కాలేజీలో కర్నూలులో చదివాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మా వైకే గారితో కలిసి వేశాను కాబట్టి ఒకే ఒక డైలాగ్ చెప్పి నేను ముగిస్తాను మీ సభికుల అనుమతితోటి. ఒకే ఒక దుర్జటి నాటకంలోనండి, సిద్ధాంతి శేఖర మా కుమారభోజుని జాతకాన్ని ఎప్పుడైనా చూచితిరా? ఎప్పుడైనా చూచుట ఏమి,
ఎల్లవేళలా గీతాపారాయణే కదా. ఇష్టదేవతాస్తుతినైన మర్తునేమో కానీ తమ కుమారభోజుని జాతకాన్ని మర్తుటయా. అంత మహిమాన్వితమైన మహారాజయోగ సమన్వితమైన మహత్తర జాతకం అది. జాతకం అనగా అది సపాద లక్ష జాతకములు చూచితని రాజజాతకములే. ఎందుకు నీచబంధ రాజయోగములో రాజబంధ నీచయోగములో కింబహున అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ గాంధార గార్జర లాట వేట వరాట చేల చోళ పాండ్య పాంచాల మద్దెవుడ నేపాల భూపాల కొంకణ టెంకనాధిపతుల జాతకములు శతసహస్రములు చూచితుని. ఇది ఒక్క జాతకమైనను తమ కుమారభోజుని జాతకమునకు సరివచ్చున్నది కాదు. సమీపమునకు వచ్చినది కంచు దివిటీలు కాదు రత్నదీపములతో వెతికినను మచ్చుకైనా దొరకదు ప్రభు. ఆహా అని తీసేసి మెళ్ళో ఇది ఇచ్చేయండి. అప్పటి నుంచి నేను నాటకాన్ని వదలలేదు. సెలవు. చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంద్రగంటి జానకి బాల గారు ప్రముఖ రచయిత్రి, వారి స్పందన. అందరికీ నమస్కారం. ప్రభంజనం తర్వాత పిల్లగాలిలా ఆయన అలా మాట్లాడేసిన తర్వాత నేను ఏం మాట్లాడినా ఎలా ఉంటుందో నాకే భయంగా ఉంది. కాబట్టి నేను ఎలా మాట్లాడినా ఏం మాట్లాడినా మీరందరూ సౌహృదయంతో తీసుకుని నేను చెప్పే రెండు ముక్కలు ఎక్కువ ఏం లేదు. ఇలాగా నన్ను ఆవిడ మీకు ఇలా అవార్డు ఇస్తున్నాం రండి మీరు రావాలి తప్పకుండా అని ఆవిడ పిలిచినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఎప్పుడో రాయడం అంతా అయిపోయింది, పుస్తకాలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఏదో అప్పుడప్పుడు ఏదో చిన్నవి తప్ప పెద్దగా ఏమీ ప్రముఖంగా రచయిత్రిగా వెలిగిపోతున్నటువంటి రచయిత్రిని ఇప్పుడు నేను ప్రస్తుతం కాదు. అంచేత ఏమిటి నన్ను ఇప్పుడు పిలిచారు, సరేలే గతం అనేది చాలా గొప్పది కదా అందుకునే పిలిచింటారు అనుకుని నేను సరేనండి వస్తానన్నాను. ఇవాళ ఈ సభకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ నాకు చాలా తెలుసు, చాలా ఆత్మీయులు. వీళ్ళందరినీ ఇలా చూసే అవకాశం నాకు ఈ సభ వల్ల కలిగింది. లేకపోతే నా తన్న నేను బయలుదేరి అక్కడి నుంచి దూరావహారాలు పట్టుకుని రావడం సాధారణంగా చెయ్యం అది. ఇంకా నేను ఇప్పుడు రెండు మాటలు ఏమిటంటే, నా రకరకాల ప్రక్రియలు కళా ప్రక్రియలు ఉన్నప్పుడు కొన్ని ప్రక్రియలకి బాగా జనంలో ఎక్కువ ప్రాచుర్యం ఉంటుంది. అది నాటకం, పద్యం పాడడం, నటించడం, వీటికి ఉన్న ఇది రచయితలకు కష్టం. ఎందుకంటే రచయితలు నువ్వు రచన చేసి ఓ పత్రిక పంపిస్తే వాళ్ళు వేసి అది వాళ్ళు ఇంకొకళ్ళు చదివి అందులో ఉండే విషయాన్ని గ్రహించి ఓహో ఇలా రాశారా ఇది ఇలా ఉందన్నమాట అని అనుకుని మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఆ రచనకు సార్థకత ఏర్పడుతుంది. అది చాలా స్లోగా జరిగే ప్రాసెస్ అన్నమాట. అంతే అలా స్లోగా జరిగినా దానికి ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్, దానికి ఉండే ఇంపాక్ట్, దానికి ఉండేటువంటి శక్తి దానికి ఉంటుంది. కాబట్టి ఇంకా మాలాంటి రచయిత్రుల్ని పిలిచి గౌరవించి సన్మానించి మీరందరూ కూడా ఈ సమాజానికి ఏదో చేశారు అని అలా చేశామేమో అనే భ్రమ మాకు కలిగించి మమ్మల్ని ఈరోజు ఇంత ఆత్మీయంగా ఇక్కడికి పిలిచినటువంటి ఆవిడకి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభకు నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉందని మరొకసారి చెప్తున్నాను. లేకపోతే ఎక్కడో మామూలుగా కదలకుండా ఉంటూ ఎవరిని కలవడం జరగట్లేదు. అలాంటిది ఈ సందర్భంగా అందరినీ చూడడం, నాకు పెద్దవాళ్ళని అందరినీ చూడడం జరిగింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆవిడకి ముఖ్యంగా నా కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న అందరికీ కూడా ఈనాక్ గారిని ఎప్పుడో చాలా రోజులైంది చూసి. అలా వీళ్ళందరూ కూడా నాకు ఎంతో తెలుసున్న వాళ్ళైనా చూడడానికి ఎవరి గొడవలో వాళ్ళు పడి ఉంటారు. అలాంటప్పుడు వెళ్ళి ప్రత్యేకం చూడడం అనేదే తప్ప లేకపోతే కుదరని పరిస్థితులు ఉన్నాయి మనకి ఇక్కడ. అలా అందరినీ చూసే భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి ఆవిడ వాసవదత్త గారికి నమస్కరిస్తూ, మీ అందరికీ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నమస్కరిస్తూ చాలా చక్కగా ఆత్మీయంగా మాట్లాడారు. మరి ఇప్పుడు ప్రముఖ రచయిత నాళేశ్వరం శంకరం గారు, వారి స్పందన.
సభాధ్యక్షులు సుందర సాయి గారు, ముఖ్య అతిథి, తెలుగు కథ నవలను దిగ్విజయంగా నడుపుతున్న అత్యంత గౌరవనీయులు కొలకలూరి ఇనాక్ గారు, ఈ సభలో ఇద్దరు నటులు, ఒకరు కథా రచయిత, నేను కవిని. భిన్నమైన పార్శ్వాల్లో మేము వెన్నెముక ప్రపంచానికి కనిపించదు, దేహమే కనిపిస్తుంది. దేహాలు రెండు ఇక్కడ ఉన్నాయి. కృష్ణ గారిని తలుచుకుంటే నేను పులకించిపోతున్నాను. వారి ఇంటికి వచ్చేవాడిని, ఈ ఏరియాలోనే ఉండేవారు, ఇక్కడనే ఉండేవారు. మేము అప్పుడు చదువుకునే రోజులు బాగా గుర్తుకొస్తున్నాయి. అద్భుతమైన వ్యక్తికి శిష్యులుగా ఉండడం అనేది చాలా ఆనందదాయకమైంది. ఉమ్మడి స్వార్థక నామదేవులే గోపాలకృష్ణ గారు. తెలుగు సాహిత్యంలో ఇద్దరు గుమ్మడులు ఉన్నారు. ఒకరి సాంఘిక నాటకాలలో అద్భుతమైన నటన చేసిన వారు గుమ్మడి గారు. వీరు కృష్ణుడే అభినవ కృష్ణుడు అన్నంతగా ఉన్నవారు. నేను కొన్ని చూశాను. అయితే నాకు ఈ సందర్భంలో మా వయసు, మా ప్రపంచం వేరు, ఇక్కడ ఎవరు పరిచయం లేరు. ఇనాక్ గారు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నాకు బాగా పరిచయం. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మతో ఆయన అనుభూతి గీతాలు ఒకటే చాలా అద్భుతంగా వేసినవాడు. నేను దూదిమేడుతో వచ్చినవాడిని. ఇద్దరికి బాగా సామ్యత ఉన్నవాళ్ళం కనుక అలాంటి కుటుంబంలో ఉన్న అద్భుతమైన కథా రచయిత్రి మన వారి పక్కన కూర్చొని కాస్త తీసుకునే గౌరవం నేను అనర్హునేనే అనుకుంటాను ఈ అర్హమైన వాళ్ళల్లో. కాబట్టి ఇంద్రగంటి జానకి వాళ్ళంటే ఆమె కథ చదివితే అర్థమవుతుంది కథ, దానిలో ఉండే సౌందర్యం. వీరి పేరు విన్నాను కానీ నాకు లక్ష్మీనారాయణ గారు పరిచయం లేరు కనుక ఇది అపరిచితమైన అంశమే. కానీ పరిచితం కావడం నా జీవితంలో గొప్ప అనుభూతిని సంతరిస్తూ ఉంది. వాసవదత్త గారు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారో నాకు తెలియదు. అలాగే రమణ గారు, మీరేం బాధపడకండి, ఇక్కడ వర్షం పడటం వలన జనాలు రాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 మందికి ప్రతినిధులు వీళ్ళు ఈ సభలో. ఒకరేం కాదు, ఇక్కడ సభలో కూర్చున్న వారు కూడా మామూలు వ్యక్తి ఏం కాదు, గొప్ప కథా విమర్శకుడు, మంచి కవి కూడా. కాబట్టి ఈ సందర్భంగా వాసవదత్త గారికి, రమణ గారికి నేను మా అమ్మ తరఫున, మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి అవార్డు ఇచ్చి సత్కరించినందుకు. ఈ సందర్భంగా ఒక మాట ఏమిటంటే, నేను నాటకాల పిచ్చి ఉండేది. మాకు ఎలాంటి పిచ్చి అంటే తెలియదేమో, చిందు ఎల్లమ్మ అని ఒక ప్రసిద్ధురాలు ఉండేది మా ఊరికి చాలా దగ్గర. అద్భుతమైన నటి చిందు ఎల్లమ్మ. ఆమెను నేను అడిగాను, ఏ అమ్మా నువ్వు ఇంతకాలం నటిగా అద్భుతమైన పేరు సంపాదించుకున్నావు, ఇప్పుడు అలాగే తన చెల్లెలనే పెళ్లి చేసింది భర్తకు, సురభి నాటక సమాజంలాగానే అందరూ వాళ్ళే వేసేవాళ్ళు. ఏమ్మా ఇప్పుడు అందరూ మీరు నటించినప్పుడు మేమంతా చూసిన వాళ్ళం, మీ వంశం అంతా ఇప్పుడు గొప్పగా నటిస్తుందా అని అడిగాను. అయితే ఆమె ఒక మాట చెప్పింది. ఏం చెప్పమంటావు కొడుక, మేము స్టేజీ మీద పాత్రలో లీనమై నటిస్తూ ఉంటే ప్రేక్షకులందరూ ఏడ్చేవాళ్ళు, కానీ ఈనాడు కళ్ళల్లో కారం పెట్టుకున్న ప్రేక్షకులు ఏడవనంత నటిస్తున్నారు స్టేజీల మీద అని తన కుటుంబాన్ని విమర్శించింది. ఎవరినో కాదు సుమా, తన కుటుంబంలో ఉన్నవారినే అని అన్నది. అంతటి గొప్ప నటి. అలాగే నాకు మరొకరు కూడా నటులలో గుర్తుకొస్తున్నారు, ఎందుకో స్మరించాలనిపిస్తుంది. రక్త కన్నీరు నాగభూషణము మన తెలుగు నేలని సుసంపన్నం చేసినవాడు. ఎప్పటికప్పుడు స్టేజి మీదకి రాగానే అప్పుడే ఆయనని చాలా దగ్గరగా కూర్చొని చూసేవాళ్ళం. అద్భుతమైన. కాబట్టి నటనకు భారతదేశంలోనే ఒక గొప్ప విలువ ఉన్నది అనే దానికి
ఇద్దరు, ఒకరు డైలాగులోను, ఒకరు వారి పద్యమే విన్నాం కదా, వారి స్వరపేటికలు పదిలంగా ఇంకా గొంతులో ఉండడం చాలా అద్భుతం వారు. ఇక ఈరోజు మమ్మల్ని పిలవటానికి ప్రధాన కారణం వాసవ దత్త కవయిత్రి కావటమే అనుకుంటాను. ఆమె రచయిత్రి కావటం వలన వెతికి 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 తనకిష్టమైన వాళ్ళను ఎన్నుకొని ఉంటారు. అయితే నేను ఎలా ఉన్నాను, నేను ఎలా చెరువులో చేపపిల్ల లాంటి వాడిని, నేను చెరువులో చేపపిల్ల లాంటి వాడిని. చెరువులో నీళ్లుంటాయి, చేప కూడా ఏడుస్తుంది, కానీ ఆ కన్నీరు ప్రపంచానికి తెలియదు. అలాంటి స్థితిలో నుంచి వచ్చిన వారికి వేదిక మీద ఒక శాలువ కప్పుతుంటే చేపపిల్ల గప్పినట్టే అనిపించింది నాకు. ఇది నాకు కాదు, దాని కన్నీటికి కప్పినట్లుగా భావిస్తాను. కనుక ఈ సందర్భంగా మాకు ఇచ్చిన ఈ అవకాశంలో కవిత్వంలో కృషి చేస్తున్నాము. నాకు 2 కళ్ళు 3 ఉన్నట్టుగానే, అంటే శివుడు పేరు పెట్టడం వలన ఏమో ఒక పక్కకు యాక్టివిస్టుగా ఉండాలని ఉంటుంది. నేను పోరాట ఉద్యమాలన్నిటితోనూ మమేకమయ్యే పనిచేసుకుంటూ వచ్చాను. అది అభ్యుదయ ఉద్యమమా, విప్లవోద్యమమా, తెలంగాణ ఉద్యమమా, అన్ని ఉద్యమాలతో నేను మమేకమై ఉన్నాను. అది ఒక పార్శ్వం నాకు, యాక్టివిస్ట్గా ఉండడం. అందువల్లనే ఈనాడు తెలంగాణ రచయితల సంఘానికి నేను అధ్యక్షుడిగా బహుశా ఉంచారేమో అని అనుకుంటాను. రెండవది, నాకు చాలా అజంతా అంటే చాలా ఇష్టం. తెలుగు సాహిత్యంలో ఆయనని స్మరించుకోవాలి. ఎందుకంటే వచన కవిత్వానికి శ్రీశ్రీ అని అనుకుంటాం, కానీ విస్తృతి చేసినవాడు అజంతా స్వప్నలిపి. మాకంతా ఆ స్వప్నలిపిని నేర్పినవాడు. నేను రోజు వెళ్ళేవాడి ఆయన ఇంటికి. అద్భుతమైన కవి. ఇప్పుడు వర్షాలు పడితే చెట్లు పడిపోతున్నవి చూసినల్లా ప్రతి చెట్టు పడిపోయిన దానిలో అజంతాను చూసుకుంటున్నా. అద్భుతమైన కవి. కాబట్టి అలాంటి వారిని, ఇప్పుడు మాకు శివారెడ్డి ఒక గురువు 4 శిష్యులైన ఒక పుస్తకం మార్కెట్లో ఉంది. ఆ 4 శిష్యుల్లో నేను ఒకటి. అది బాగా అమ్ముడుపోతుంది. ఎట్లా అమ్ముడుపోతుందో ఏమో మరి 4 శిష్యుల వల్ల. కాబట్టి మాకు కవిత్రయం ఎవరంటే శీలా వీర్రాజు, దేవిప్రియ, శివారెడ్డి. ఆధునిక కాలంలో శ్రీశ్రీ కాలంలో తిక్కన, వేమన, గురుజాడ అనుకుంటే మాకీ కాలంలో వారిని అనుకునేవాళ్ళం ఇప్పటికీ కూడా. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళని తలుచుకోవడం చాలా ఏదో కొంత పిడికెడు అమ్మ పెట్టినట్లుగా, తల్లి పాలిచ్చినట్లుగా ఈ జాతికి కావలసిన ఒక దృష్టిని, ఒక దృక్పథాన్ని, ఒక తాత్విక చింతనను మా కవిత్వంలో ఇవ్వడం వలన నేను కవిత్వానికే జీవితాన్ని అర్పించుకున్నవాడిని. ఎప్పుడైనా సరస్వతీదేవి వచ్చి నా చేత రాయిస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. సెలవు. అతి పురస్కార గ్రహీతల స్పందనలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి సందేశము, వారి చక్కటి మాటలు మనం విందాం. అధ్యక్ష మహాశైలరా, శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ టి త్యాగరాయ గారి సభ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సత్యపతులిద్దరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వాసవ దత్త గారితో నాకు 20 ఏళ్ల క్రితం పరిచయం అయింది. దూరదర్శన్లో నన్ను ఇంటర్వ్యూ చేసిన వారు ఇంటర్వ్యూ చేశారు. మొదటిసారి కలుసుకోవడం, ఆ తర్వాత కవిత్వం రాయడం, కథలు రాయడం, నవలలు రాయడం, సభలు నిర్వహించడం, టీవీ ఛానల్ నిర్వహించడం, ప్రతిరోజు సాహిత్య సంబంధమైన కార్యక్రమం తాను ఉండడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. వారిని ప్రోత్సహిస్తున్నటువంటి కామరాజు గడ్డ రమణ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ రామారావు గారి పేరిట పురస్కారం ఇవ్వడం, వారిని తలుచుకోవడం, శ్రీదత్త సాంస్కృతిక సంస్థ చేసినటువంటి మంచి కార్యక్రమం. రమణ గారు
వాసవదత్త గారు ఈ సత్కార్యాలను నిర్వహిస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. గుమ్మడి గోపాలకృష్ణ గారు ప్రపంచవ్యాప్తంగా పరిచయమైనటువంటి గొప్ప కళాకారులు, గొప్ప నటులు. శ్రీకృష్ణుడే రూపొందాల్సినటువంటి శ్రీకృష్ణుడిగా ఆయన మనకి పరిచయమైన వారు. సత్యవారు సుందరసాయి గారిని నేను ఆకాశవాణిలో మొదటిసారి కలుసుకున్నాను. ఆ తర్వాత దూరదర్శన్లో ఉండేవారు. వారు మంచి మాటకారి. ఈ ఆకాశవాణిలోనూ దూరదర్శన్లోనూ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి దక్షత వారి అధ్యక్ష స్థానం నుంచి కూడాను నిర్వహించగలిగారు. చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించిన వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రామారావు గారి పేరిట, హైమవతి గారి పేరిట ఇచ్చిన పురస్కారాన్ని డాక్టర్ లంకా లక్ష్మీనారాయణ గారు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీనారాయణ గారికి నాకు చాలా సంబంధం ఉంది. ఏమిటా సంబంధం అంటే వైకే నాకు బాగా ఆత్మీయుడు. వైకే నాగేశ్వరరావు నన్ను యువకుల వారికి ఎన్నిసార్లు పిలిచాడో చెప్పలేను. ఇక్కడే కాదు, విజయవాడ, గుంటూరు, ఎక్కడికైనా ఆ సభలన్నింటిలోనూ నేను లక్ష్మీనారాయణ గారిని చూసేవాడిని. వారు బాగా ఆత్మీయంగా ఉండేవారు. ఆయన కాలం చేసిన తర్వాత నేను వెళ్ళడంలో కొంచెం ఆలస్యం అయినప్పటికీ వారు చేస్తూ ఉండేటటువంటి కార్యక్రమాలు నాకు బాగా తెలుసు. శ్రీమతి ఇంద్రగడ్డి జానకి బాల గారు చాలా కాలం నుంచి కథలు, నవలలు రాస్తున్నటువంటి రచయిత్రి. నాకు ఇంద్రగడ్డి హనుమశాస్త్రి గారు బాగా ఇష్టం, పరిచయం. భానుమూర్తి బాగా తెలుసు. శ్రీకాంత్ శర్మ సరే. వీళ్ళందరితో ఉన్న సంబంధంతో ఆయన రాసిన కథల్ని నేను ఇష్టంగా చదివేవాడిని. ఆ ఇష్టమైనటువంటి రచయిత్రి వాళ్ళ చూడడం కూడా సంతోషంగా ఉంది. నాగేశ్వర శంకరం గారు గొప్ప అధ్యాపకుడు. విద్యార్థుల్ని ప్రోత్సహించడంతో, వాళ్ళని విద్యాబుద్ధులు చెప్పి అభివృద్ధి తేవడంతో ఆయనే సాటి. అటువంటి వ్యక్తి ఇవాళ పురస్కారం తీసుకోవడం నాకు సంతోషంగా ఉంది. కవిత్వం రాస్తారు, కథలు రాస్తారు, అన్నిటికంటే ఎక్కువగా విమర్శనం బాగా చేస్తారు, వీటన్నిటికంటే ఎక్కువగా బాగా మాట్లాడతారు. ఇవాళ మాట్లాడకుండా మారుకున్నారు, కానీ ఆయన మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాంటి శంకరం గారికి పురస్కారం తీసుకున్న సందర్భం బాగుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పవన్ కుమార్ గారు చాలా జాగ్రత్తగా అన్నీ రాసి పెట్టుకొని బాగా పాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు, బాగా నిర్వహిస్తున్నారు, కార్యక్రమాన్ని బాగా చేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమాలను ఇంత బాగా చేయడం శ్రీరత్న సాంస్కృతిక సంస్థ నుంచి ఏర్పడినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పురస్కారాలు స్వీకరించిన నలుగురు విశిష్టులైనటువంటి సాహిత్యంలో, కవిత్వంలో నుంచి నాటకాల్లో చాలా ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఇవాళ పురస్కారాలు తీసుకోవడం, వాళ్ళని మనం చూడడం, గోపాలకృష్ణ గారి పాట వినడం. గోపాలకృష్ణ గారు నేను కూడా పక్క కార్యక్రమాలు చేసేవాళ్ళం. నేను సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా, ఆయన సంగీత అకాడమీకి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పక్క ఆఫీసుల్లో ఉండేవాళ్ళం. ఆయన మళ్ళీ వాళ్ళు ఇక్కడ చూడగలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అదృష్టం కలిగించిన వాసవదత్త రమణ గారికి శ్రీరత్న సాంస్కృతిక సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా మంచిగా, చాలా హృదయంగా, ఆత్మీయంగా ముఖ్య అతిథి గారి మాటలు విన్నాము. చాలా సంతోషం అండి. మీరు రావటం అంటే సుందరసాయి గారు చెప్పారు, మీరు ఎంతటి ఉన్నతమైన వ్యక్తో, మనిషి ఎలా ఒదిగి ఉండాలో అన్న విషయాల్ని నిజంగా తప్పకుండా మేము నేర్చుకుంటాం. ఈ తరం కూడా తప్పకుండా నేర్చుకోవాలనేది లైవ్ ద్వారా కూడా మరొకసారి తెలిసే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా జరిగింది. మరి ఇప్పుడు ఒక్క చిన్న గ్రూప్ ఫోటో ఉంది సార్, ఇంకొకటి ఒక్క గ్రూప్ ఫోటో సరే.
చాలా సంతోషం అండి. మన చప్పట్లతో వారికి వీడ్కోలు పలుకుదాము. మరి ఇప్పుడు సత్కారం అండి, అతిథులకు సత్కారము వాసవ దత్త గారు, రమణ గారు కలిసి చేస్తారు. సభాధ్యక్షులు సత్యవేలు సుందరసాయి గారు. మరి అంతే అయిపోయింది కదా. మీరేమన్నా చివరి మాట చెప్తారా? రమణ గారు మీరేమన్నా వందన సమర్పణ చేసే ముందు వాసవదత్త గారు వారి ఇంకొకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. శ్రీదత్త సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ఈ పురస్కార కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్న శ్రీ ఎంవి రామారావు గారి అభిమానులకి, వేదిక మీద ఉన్న కళామూర్తుల అభిమానులకి, బంధువులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సత్కార స్వీకరణకు అంగీకరించిన ఈ ప్రతిభామూర్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ దత్తా సాంస్కృతిక సంస్థకి మీ ఆదరణని, మీ అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లైవ్లో చూస్తున్న వారికి, ప్రత్యక్షంగా చూస్తున్న వారికి మరోసారి శుభాభినందనలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు.